డార్లింగ్ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎందుకు లేట్ అయింది? వర్షం, ట్రాఫిక్, రెగ్యులర్ స్టఫ్. అంతేనా? బట్ సో హ్యాపీ టు సీ యూ అగైన్. సేమ్ ఇయర్ అండి, సేమ్ ఇయర్. కంప్లీట్లీ మన ఇంటర్వ్యూ చేసి 6.5 years అయింది. అవునా? నేను చూసుకోలేదు. 6.5 ఏళ్ల క్రితం మనం ఒక ఇంటర్వ్యూ చేసాం, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం. ఎస్, అలానే ఉన్నారు, ఇంకా యు ఆర్ మోర్ ఫిట్ నౌ. థ్యాంక్ యూ. మెంటలీ, ఇమోషనలీ అండ్ ఫిజికలీ, డెఫినెట్లీ. కానీ మధ్యలో నేను ఒకసారి మీతో మాట్లాడినప్పుడు నాకు అసలు ఎంత భయం వేసిందంటే, ఏమైంది అసలు, హెల్త్ ఏంటి అని అనుకున్నాను మనసులో. బట్ మీరు ఇంత కూడా నాకు కొంచెం కూడా చెప్పలేదు. రికవర్ అవుతున్నా అంజలి అని మాత్రం అన్నారు, అంతే. నాకు ఆ కాన్ఫిడెన్స్ కానీ గుంభనంగా ఉండడం ఒక లేడీకి అసలు సాధ్యమా? అందరూ అంటారు కదా, ఒక పెయిన్ రాగానే 10 మందికి చెప్పేసుకోవాలని అనుకుంటారు అని. బట్ అది మీ దగ్గర నేను చూడలేదు. ఎలా ఉండగలిగారు అలాగా? అసలు ఏమైంది అంటే ఏం చెప్తారు? అంటే ఇంత మంచి వైట్ డ్రెస్ వేసుకొని మంచి మంచి మాటలు మాట్లాడుతున్నాను. ఓకే. అంటే ఈ పట్టుదల, ఈ రెసిలియన్స్, ఈ కరేజ్ అంతా మా మదర్ నుంచి నాకు వచ్చింది. కంప్లీట్ క్రెడిట్ టు హర్. ఎందుకంటే తను కూర్చొని నాకు పాఠాలు చెప్పేది కాదు, లేకపోతే నాకు గ్రాండ్ పేరెంట్స్ చుట్టూ నేను పెరిగింది లేదు, కొన్ని నేర్చుకోవడానికి, కొన్ని అబ్జర్వ్ చేయడానికి అనేది. బట్ తను ఇచ్చిన డెడికేషన్ తన ఓన్ లైఫ్కి, ఇట్ వాజ్ హ్యూమంగస్ అనమాట. లైక్ ఆల్మోస్ట్ 42 years షీ డెడికేటెడ్ ఫర్ సర్వీస్. షీ డిడ్ వాట్ ఎవర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ తను చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నారు. అండ్ నౌ షీఈస్ గోన్ టర్న్ 80 నెక్స్ట్ ఇయర్. షీ స్టిల్ వాంట్స్ టు డూ జాబ్. మార్నింగ్ ఇట్లా 5:30-6కి లేచేసి అన్నీ చేసుకుంటా, నేనే చేసుకుంటా అంటది. మరి నేను ఎప్పుడు నేర్చుకుంటా అని నేనంట. ఇప్పుడు ఎందుకు ఏమైనా నేర్చుకున్నారా? అసలు మీరు ఇంటికి రండి, అంతేనా? అసలు మన ఇంట్లో చేయాల్సిందేమో, మీరు ఏది అడిగితే అది టక్కని చేసి పెడతా. అంతేనా? ఎస్. రైట్. అయితే కలిపి వంట అమేజింగ్ గా ఆల్ కైండ్ ఆఫ్ వంట. నాన్ వెజ్ వచ్చు, వీగన్ వచ్చు, హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ వచ్చు, అన్నీ వచ్చు. వెజిటేరియన్ వచ్చు, రైట్, చైనీస్ వచ్చు. సో తన దగ్గర అండ్ డాడ్ కూడా వాళ్ళు ఎలా అంటే, అసలు అందరు పేరెంట్స్ ఉంటారు కాదన్నమాట. ఏమో నేను చాలా ఒక క్లోజ్ అండ్ ఇంట్రోవర్ట్ పర్సన్ చిన్నప్పుడు. సో ఎక్కువ నేను అడిగేదాన్ని కాదు, మాట్లాడేదాన్ని కాదు, ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు, లేకపోతే వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు కాదు. ఏంటంటే ఒక డెడికేషన్, ఒక డిసిప్లిన్ అనేది బాగా మంచి ఫౌండేషన్ క్రియేట్ అయింది నాకు చిన్నప్పుడు. అండ్ ఏదో ఒక ట్రై చేస్తూ ఉండాలనే ఉంటుంది ప్రతిసారి. కానీ ఓకే, దీంట్లో 50% వచ్చిందా, దీంట్లో 80% వచ్చిందా, 80% వస్తే చాలే అని అలా ఉండేదాన్ని కాదు. 50% వస్తే ఇంకేం చేయాలి అని ఉండేదాన్ని. సో అది స్టడీస్ విషయంలో ఒకటి. తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండివ్వండి, డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, పెయింటింగ్ కానీ, నేమ్ ఇట్, ఐ ట్రైడ్ ఇట్. ఎవ్రీథింగ్ పాసిబుల్ ఐ హావ్ ట్రైడ్ ఇట్. అండ్ అలాగా ఐ హ్యావ్ ఆల్సో బీన్ అ టాపర్ ఇన్ మై గ్రాడ్యుయేషన్. స్టాటిస్టిక్స్లో నేను టాపర్ మా కాలేజ్లో 3rd yearలో. సో నాకు ఒక రీసెర్చ్, అనాలిసిస్, దాని మీద గ్రిప్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నౌ ఐల్ బి 39 టుమారో. I'll be turning 39. నేను లాస్ట్ లో చెప్దాం అనుకుంటే మీరు ముందే చెప్పేశారా? ఇన్ అడ్వాన్స్ I'm a mystery. I'll surprise everyone. In advance, many more happiness of that day for Thank tomorrow. you. Like every day birthday. Every day I enjoy, every day I celebrate. So అదే మీరు అడిగిన మెయిన్ క్వశ్చన్కి ఆన్సర్. కొంచెం బ్యాక్ స్టోరీ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే, ఒక ఎనర్జీ, ఒక స్ట్రెంగ్త్ అనేది ఫ్యామిలీ ఇవ్వగలుగుతుందండి. అంటే ఫ్రెండ్స్ సపోర్ట్గా ఉంటారు, తర్వాత వాళ్ళు బిజీగా అయిపోతారు వాళ్ళ దాంట్లో. ప్రతి నిమిషం మనం వాళ్ళు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయొద్దు, చేయలేము కూడా. అవును. అండ్ ఏమన్నా డౌన్ఫాల్స్ లేకపోతే సెట్ బ్యాక్స్ అయినా వాళ్ళు ఇక్కడ నుంచి చేయబట్టుకొని అక్కడి వరకే తీసుకువెళ్తారు. అక్కడ మీరే వాటర్ తాగాలి చెరువు దగ్గర. కరెక్ట్. ఆ 1% అనేది మీ నుంచి, ఆ 1% ఈక్వల్ టు 100% ఉండాలి. మళ్ళీ అంత రెసిలియన్స్ మనం బిల్డ్ చేసుకునేదే మన ఫౌండేషన్, మన గ్రోత్, మన గ్రోయింగ్ స్టేజెస్లోనే. కరెక్ట్. సో అక్కడ నుంచి వచ్చేసరికి ఐ వాజ్ ఫిజికలీ వెరీ యాక్టివ్. నేను స్పోర్ట్స్లో కానీ, డాన్స్ ఫామ్స్లో కానీ అన్నీ నేను వెళ్ళి రిహర్స్ చేసుకొని, ప్రాక్టీస్ చేసుకొని, ఆడిషన్స్ చేసుకోవడం, అవన్నీ పార్ట్ ఆఫ్ మై డ్రిల్ అన్నమాట. స్విమ్మింగ్ అన్నీ. సో అలాగా ఫిజికల్ ఫిట్నెస్ మీద తెలియకుండా ఇట్స్ బీన్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఒక 7-8 years బ్యాక్ నాకు సియాటికా డిటెక్ట్ అయింది బికాస్ ఆఫ్ అ రాంగ్ మూమెంట్ ఇన్ జిమ్. నాకు పర్సనల్ అసిస్టెంట్ ఉండే, లైక్ పర్సనల్ ట్రైనర్ ఉండే. వన్ డే తను లీవ్ తీసుకున్నారని వేరే ట్రైనర్ నాకు ఒక రాంగ్ మూవ్ చెప్పేశారు. నేను చూస్తున్నా మీ ట్రైనింగ్ బాగానే చేస్తున్నారు, జస్ట్ స్టార్ట్ చేసేయండి వితౌట్, యూజువల్గా ఏదైనా వెయిట్స్తో చేయాలంటే ఫస్ట్ వితౌట్ వెయిట్స్ 2-3 sets చేయిస్తారు కదా. నాకు వితౌట్ వెయిట్స్ కాకుండా విత్ వెయిట్స్ చేయించేశారు సార్. టక్కని పట్టేసుకుంది బ్యాక్. ఏంటి తెలీదు. ఐ థాట్ మేబీ ఇట్లా వెళ్ళిపోతుందేమో అని ఇంకా 1 week కంటిన్యూ చేశారు జిమ్.
సో తెలియకుండా ఇంకా దెన్ ఐ రియలైజ్ అండ్ దెన్ చూపించడం జరిగింది ఫిజియోథెరపిస్ట్కి. ఓకే, యూఆర్ హ్యావింగ్ సియాటికా, యూ హ్యావ్ టు టేక్ అ బెడ్ రెస్ట్ అన్నారు. సో ఒక 7 to 8 months ప్రాపర్ బెడ్ రెస్ట్లో ఉన్నాను. అప్పుడే లూజర్ సీజన్ 1 అప్రోచ్ అయ్యారు నాకు, ఆల్మోస్ట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దట్ 7 months. సో ఐ టోల్డ్ లైక్ దిస్, ఇలా ఫిజికల్గా చాలా ఛాలెంజెస్ ఉంది నాకు ప్రస్తుతానికి. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అండ్ ఐ పుట్ ఆన్ వెయిట్ ఆల్సో. అండ్ మీరే ఒక బ్యాడ్మింటన్ కోచ్ క్యారెక్టర్ అంటున్నారు మీరు, దాంట్లో ఫిట్నెస్ ఉండాలి, మళ్ళీ కనిపించాలి, ఆ పవర్ కనిపించాలి ఆ క్యారెక్టర్కి. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ డూ జస్టిస్ అని చెప్పాను. లేదు, మాకు బ్యాడ్మింటన్ కోచ్ హూస్ ఆల్రెడీ లెఫ్ట్ అవర్ ప్రొఫెషన్. సో తను ఫ్యాట్ అయిపోతేనే మాకు కలిసి వస్తుంది. సో మాకే బోనస్ అది. సో వీల్ టేక్ యూ అని చెప్పేసి రైట్. సో కష్టపడి రెస్ట్ తీసుకుంటూ అన్నీ దే ప్రొవైడెడ్ ఆల్ ద కంఫర్ట్ చేయడం జరిగింది. తర్వాత మెల్లమెల్లగా నార్త్లో మా ఫ్రెండ్స్ అందరు ఎక్కడికో వెళ్తుంటే నేను కూడా వస్తాను. ఇట్ వాజ్ మై ఫస్ట్ రోడ్ ట్రిప్ ఆఫ్టర్ దట్ సియాటికా బెడ్ రెస్ట్. సైటికా బెడ్ రెస్ట్లో రోడ్ ట్రిప్ తర్వాత లూజర్ చేశాక కొంచెం నార్మల్ రెగ్యులర్ మూమెంట్స్లో వచ్చేసాక, అయినా అంటే బెడ్ రెస్ట్లో వచ్చేసరికి నిజంగా మనకి అనిపిస్తుంది అంతే. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ బ్రూడింగ్ ఇన్ సైడ్. అప్పుడు నాకు తెలీదు. ఇది ఎంత బాగా సూట్ అయ్యాయో, చాలా బాగుంది. ఇవాళ నిన్న రాత్రి డెలివరీ అయింది. ఐ గిఫ్టెడ్ మై సెల్ఫ్ అనమాట బర్త్డే కోసం. నిజంగా మొత్తం సెట్స్ అంతా ఒక 70,000 పెట్టి నేను ఇన్వెస్ట్ చేసి కొన్నా. ఏంటిది బ్రాండ్ ఏదో ఉంది? సుర్మై.in అని జస్ట్ మొన్ననే ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ. అంటే అందరికి అన్ని సూట్ అవ్వవు, చాలా మంది అందరూ వేసుకుంటున్నారని వేసేసుకుంటున్నారు. అవును. బట్ రియలీ వాళ్ళకి అది సూట్ అవుతుంది లేదని చూడరు వాళ్ళు. రోడ్ ట్రిప్ వెళ్ళాము. అక్కడ గంగా రివర్ ఉండే. సో వాళ్ళందరూ బంజీ జంపింగ్ అవన్నీ చేశారు మా ఫ్రెండ్స్. నేనేమో మంచిగా చక్కగా సారీ వేసుకొని ఫోటోషూట్ చేశాను. ఓకే, బికాజ్ ఐ కెనాట్ డూ ఆల్ దట్ అని చెప్పి. సో దెన్ లాస్ట్ బిఫోర్ డేనో గంగా రివర్లో అందరు దిగాము. నేను ఎస్పెషల్లీ హాఫ్ అన్ అవర్ అది వేస్తారు కదా మనకి సేఫ్టీకి, అది వేసుకొని ఒక సెంటర్ ఏరియాలో తీసుకెళ్ళి వదిలేస్తారు. ఎంత సేఫ్ కావాలంటే దిగొచ్చు అని చెప్పేసి. అలా ఫ్లాట్ ఉన్నదాని మీద గంగాలో. ఇట్ వాజ్ అ మ్యాజిక్, నిజంగా మ్యాజిక్. నాకు దాని తర్వాత అసలు సియాటికా ఉందనే మాటనే మర్చిపోయా, ఆ విషయమే మర్చిపోయా. బికాస్ అంత ఒక కనిపించని ఎనర్జీ ఉంది మన ఎర్త్ ఎలిమెంట్స్లో, మన నేచర్లో అనేది మనం రికగ్నైజ్ చేయలేము అంటిల్ ద సిచ్యువేషన్ అరైజెస్. సో అలా 6-7 years మళ్ళీ గడిచిపోయింది. అంత బాగానే ఉంది, మళ్ళీ అంత హ్యాపీ, ఆల్ గుడ్ అండ్ ఆల్ దట్. తర్వాత 2.5 years బ్యాక్ ఏమైందంటే నాకు జస్ట్ ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయిందండి, అప్పర్ షోల్డర్. అండ్ నాకు బ్యాక్ ఎప్పుడు ఇష్యూ ఉండేది కాదు. ఏంటంటే నేను ఇన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేసేదాన్ని కదా, మేబీ దానివల్ల కొంచెం క్యాచెస్ వస్తున్నాయని ఫీల్ వచ్చేది కాదు తప్ప ఇలా కాలు పట్టేసుకోవడం, సియాటికాలో కాలు పట్టేసుకోవడం అవన్నీ అయ్యేది కాదు. సో ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ స్టార్ట్ అవుతే సరే పెయిన్ కిల్లర్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఫిజియోథెరపీకి వెళ్ళా. వాళ్ళు ఇక్కడ ట్రీట్ చేస్తుంటే ఇక్కడ వచ్చేది, ఇక్కడ ట్రీట్ చేస్తుంటే ఇక్కడ వచ్చేది, అలా లైక్ హోల్ బాడీ వచ్చేది. లైక్ ఒక దగ్గర అయితే వాళ్ళు ఒక 7-8 machines పెట్టాల్సి వచ్చింది. ఏదో లైక్ ఏ పేషెంట్కి ఇంత పెట్టలేదు మేము, అసలు నీది ఏంటి ప్రాబ్లం కూడా మాకు తెలియట్లేదు అని చెప్పి. అది బ్యాక్ ఇష్యూ లెగ్ ఇష్యూ అని కూడా తెలియదు, బికాస్ ఇక్కడ స్టార్ట్ అయింది. అందరూ నెక్ రిలేటెడ్ అనుకుంటారు, స్పైన్ అండ్ నెక్ రిలేటెడ్. సో ఈవెన్ టు ఫిగర్ దట్ అవుట్ ఇట్ టుక్ us about 6 months. పెయిన్ డాక్టర్ దగ్గర వెళ్ళాను, డిఫరెంట్ ట్రీట్మెంట్స్, థెరపీస్ అంతా చేయించుకున్నా, ఫిజియోథెరపీ. దెన్ హీ సెడ్ ఓకే గో టు అ స్పెషలిస్ట్ ఇంకా. అండ్ అప్పుడు ఐ వాస్ టేకింగ్ లైక్ ఆల్మోస్ట్ 8 to 10 పెయిన్ కిల్లర్స్ ఆన్ డైలీ బేసిస్. అండ్ మా పేరెంట్స్ ఆ టైంలో దేవర్ ఇన్ ఆస్ట్రేలియా. మా అన్నయ్య దగ్గర, మా నీస్ దగ్గర ఉన్నారనమాట. నేను వచ్చేసా, వర్క్ ఉందని చెప్పి, ప్రమోషన్స్ ఉందని వచ్చా. సో ఐ వాజ్ ఆల్ అలోన్. తర్వాత మెల్లమెల్లగా తెలియకుండా పెయిన్ ఇన్ ద లెగ్ రైట్ లెగ్ నమ్నెస్, స్టిఫ్నెస్ అంతా స్టార్ట్ అయిపోయింది. ఏంటి మళ్ళీ తెలియదు ఏం జరుగుతుంది అని. ఈవెన్చువల్గా ఎంఆర్ఐ చేయడం జరిగింది లోవర్ బ్యాక్కి, ఆల్ థింగ్. తర్వాత ఏం చెప్పారంటే మీ డిస్క్ L5S1 డిస్క్, అప్పర్ బాడీ లోవర్ బాడీకి కరెక్ట్ సెంటర్లో ఉన్న డిస్క్ ఉంటుంది కదా, విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ ట్విస్టింగ్ ఆర్ బెండింగ్, స్క్వాటింగ్ యూజ్ చేసే డిస్క్ మూమెంట్, అది 20% బయటకు వచ్చింది అండ్ ఇట్ ఇస్ కంప్రెసింగ్ ద నర్వ్స్ అని చెప్పారు. సో మళ్ళీ మెడికేషన్ మొత్తం సెట్ మార్చేసి ఇది చేంజ్ ఇట్ అండ్ వీ స్టార్టెడ్ టేకింగ్ మెడికేషన్స్ అగైన్. 1 monthలో మళ్ళీ కలవమన్నారు. 1 monthలో అది 80% అయిపోయింది. అంటే తగ్గవాల్సింది, మెయింటైన్ అవ్వాల్సింది, ఇట్ బికేమ్ 80%. అండ్ ఇట్ వాజ్ లైక్ అ క్విక్ ఎమర్జెన్సీ సర్జరీ చేయాలి. అది చేయకపోతే ఇంకా రైట్ సైడ్ మొత్తం పారలైజ్ అయ్యి బెడ్ మీద ఉండేది ఫర్ ద లైఫ్. సో ఇంకా వీ హ్యాడ్ టు కాల్ ఫర్ సర్జరీ. చేశారా? సర్జరీ అయింది 2 years బ్యాక్. లోవర్ స్పైన్ సర్జరీ అయింది. 3 monthsలో లేచి నుంచొని నడవాల్సిన నేను 9 months పట్టింది. బికాజ్ ఆ టైంలో విల్ పవర్ ఎంత తగ్గిపోయిందంటే, బికాజ్ హెల్త్ ఈజ్ వెల్త్ డెఫినెట్లీ. నేను ఇంత జాగ్రత్త పడి న్యూట్రిషన్ వైజ్,
ఫిజికల్ ఫిట్నెస్ వైజ్, మెంటల్ ఎమోషనల్ స్టేట్ వైజ్ అంతా నేను బ్యాలెన్స్గానే ఉంటూ, యాక్సిడెంట్ అవ్వకుండా, ఫాల్ అవ్వకుండా మనకు న్యాచురల్గా ఇది రావడం అనేది వై మీ అని డెఫినెట్గా మనకు వస్తుంది ఆ క్వశ్చన్. ఇట్స్ నాట్ అబౌట్ కాన్ఫిడెన్స్ పోయిందా, నేనేం చేయలేను అని కాదు. ఒక సెల్ఫ్ డౌట్ అనేది ఎక్కువ ప్రొట్రూడ్ అయిపోతుంది. కరెక్ట్. సో వై మీ అనేది నాకు అది రియలైజ్ అయ్యి దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే నాకు ఆల్మోస్ట్ 9 months పట్టింది. బికాజ్ బిఫోర్ దట్ 6 months బికాస్ ఆఫ్ ద మెడికేషన్స్ ఏంటో తెలీదు, my emotions were to the peaks. Like I was always I was an expressive person. I know. కానీ ఈ టైంలో ఏంటంటే జరిగిన, ఇప్పుడు నేను వాచ్మెన్ గురించి చెప్పాను కదా, తన గురించి తన దగ్గర వాయించి ఇంకెక్కడ నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అక్కడ వాయించి అక్కడ కూడా సెటిల్ అవ్వకపోతే ఐఎమ్ టేకింగ్ ఇట్ టు మై ఇన్స్టాగ్రామ్, ఇలా ఉన్నారు జనాలు, బీవేర్ అన్నట్టు పెట్టడం జరుగుతుంది. పర్ఫెక్ట్నిస్ట్ బేసిక్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి అనే పాయింట్ తప్ప అవతల వాళ్ళు ఏదో అనాలని కాన్సెప్ట్ మన మైండ్ లో ఉంటుంది బేసిక్ గా. వి ఆర్ హార్మ్లెస్ పీపుల్ యాక్చువల్లీ. అబ్సల్యూట్లీ. సో అలా ప్రతి ఇంజస్టిస్ నాకు జరిగేదంతా నాకు ఎవ్వరు ఇంతకు ముందు కూడా అందరూ నా పర్సనాలిటీకి ఓవర్వెల్మ్ అయిపోయేవాళ్ళో లేకపోతే ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేవారో నాకు తెలియదు, కానీ నేను ఏం చెప్పినా లాజిక్ చాలా షార్ప్ ఉంటుంది అనమాట. బికాస్ నేను చెప్పాను కదా స్టాటిస్టిక్స్ టాపర్, రీసెర్చ్ అనేది గట్టిగా ఉంటుంది నా రీసెర్చ్ స్కిల్స్. ఏదున్నా అది ఇమోషనల్ బేస్డ్ కూడా రీసెర్చ్ చాలా ఉంటుంది అది. సో దే జస్ట్ కెనాట్ డైజెస్ట్ అనమాట, ఏంటి ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది అది. సో సమ్వేర్ నేను మెడికేషన్స్ కానీ నేను ప్రమోషన్స్లో బిజీ ఉండడంతో కానీ అంతా ఆక్యుపైడ్ అయ్యి ఉండి ఇమోషన్స్ ఇంకా ఎక్కువ ప్రొట్రూడ్ అయిపోయి ప్రతి ఇన్జస్టిస్ నేను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ని నా పర్సనల్ డైరీ కింద నేను వాడతాను. నాకు ఒక డైరీ ఉంది, నేను జర్నలింగ్ చేస్తా, బట్ ఐ యూజ్ సోషల్ మీడియా ఆర్ ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ యాజ్ మై పర్సనల్ డైరీ. అది నేను ప్రతిసారి చెప్తూ ఉన్నా, అందరికీ చెప్తున్నా, మా ఫాలోవర్స్ కూడా చెప్తున్నా. ఎందుకంటే మన టెక్నాలజీ, మన నెక్స్ట్ వచ్చే కోవిడ్ కానీ ఒక వరల్డ్ వార్ వచ్చేది టెక్నాలజీ వల్లే ఇది వాడైపోయింది. అబ్సల్యూట్లీ. సో సరే పోనీ ఇన్వెన్షన్స్ కానీ ఇవన్నీ అవుతూనే ఉంటాయి మనకి, మనం ఆపలేము అది. అది అయినప్పుడు దాన్ని బెస్ట్ యూస్ చేయాలి కానీ దాన్ని మిస్యూజ్ చేయొద్దు. ఏదున్నా సోషల్ మీడియా అనే కాన్సెప్ట్ మనకి ఆడియన్స్కి మనకి ఒక బ్రిడ్జ్లా ఫామ్ చేసింది. కరెక్ట్. అది మనం ప్రాపర్ అడ్వాంటేజ్ తీసుకోవాలండి. బికాజ్ ఈ మధ్య కాలంలో వచ్చే మూవీస్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ డిఫరెంట్ లాంగ్వేజ్ బేస్డ్ ఇండస్ట్రీలో కానీ మనం ఓషన్లో ఒక డ్రాప్ కూడా కాదు. మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసినా పుకారా చేయాలంటే ఎంత డబ్బులు పెట్టాలి. అదేదో నేను నా సొసైటీ, నా కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ మీలో నేను చేసుకోవడం జరుగుతుంది. నా పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో ఏదేదో ఇన్ఫర్మేటివ్ ఉంటుందో పెట్టేస్తూ ఉంటా, ఏదేది డిస్టర్బ్ అవుతుందో అది కూడా పెడతా. అవును, చూసాను. సో కంప్లీట్ బ్యాలెన్స్ ఉంటుంది నాది. ఎవ్రీ టాపిక్ అండ్ ఎనీ టాపిక్ ఐ కవర్ ఇన్ మై సోషల్ మీడియా. సో ఆ ఇంజస్టిస్ అయ్యే టైంలో నేను అన్నీ చేసి అందరినీ ట్యాగ్ చేయడంతో పీపుల్ కుడెంట్ టేక్ ఇట్ బికాస్ ట్రూత్ ఇస్ బెటర్ ఫర్ దెమ్. నాకే ఐఎమ్ బీయింగ్ రియల్, నాకు ఫరక్ పడలేదు అది. బికాజ్ నాకు ఎఫెక్ట్, అందరూ ఏమనుకుంటారు నేను డిప్రెషన్లో ఉన్నాను, నేను స్ట్రెస్లో ఉన్నాను అనుకుంటారు. నేను నాకు అసలు దాని మీనింగే తెలియదు, దాని స్పెల్లింగే తెలియదు. సో ఇట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ ఇస్ రాంగ్. ఓకే నాతో ప్రాబ్లం ఉంది, నాకు మెంటల్ కండిషన్ ఏదో ఉంది, నాకు ఏదో డిస్టర్బ్ అవుతుంది అనిపిస్తే కమ్ టు మీ, డూ అ 1-to-1 టాక్. అదే కదా మిస్ అవుతున్నాం ఈ టెక్నాలజీ వరల్డ్లో. అవును అవును. ఎవరికి ఉంది టైం అండి? ఒక మెసేజ్ పట్టినా చూసారా లేదా అని చెప్పి ఫాలో అప్ చేయాలి. చూసిన తర్వాత మరి అదే కదా బ్లూటిక్స్ కూడా తీసేస్తే చూసారా లేదా కూడా తెలియదు మనకి. అబ్సల్యూట్లీ అదొక ప్రైవసీ అంటున్నారు దాన్ని. ఏమన్నా అంటే బిజీ అంటారు. బిజీ ఎవరు లేరండి, అందరం ఉన్నాం, అందరూ అదే రేస్ ఉరుకుతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ అందరు అదే టైంలో వేస్తాము, అదే టైం పడుకుంటాం. ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉంది, పేరెంట్స్ ఉంది, పంచాయత్ అందరిది పంచాయత్ సేమే. అవును. బట్ వేర్ ఇస్ ద ప్రయారిటీ, వేర్ ఇస్ ద డిసిప్లిన్, వేర్ ఇస్ ద అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ కో హ్యూమన్ అంట. అబ్సల్యూట్లీ కరెక్ట్. యాక్సెప్ట్ ఇట్ రియల్లీ. కరెక్ట్. చాలా మంది అంటారు చాలా బిజీగా ఉన్నాను రిప్లై లేదంటే అరే ప్రియారిటీ అంతే. అండ్ మనము పీపుల్ లైక్ అస్ విల్ నాట్ ఈవెన్ మెసేజ్ దెమ్ ఎవ్రీ డే. ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటే, ఏదైనా మనం అచీవ్ చేయాలనుకుంటే మనం చెప్పాలనుకుంటాం తప్ప కాల్ చేసి మాట్లాడే పర్సన్ కాదు మనం. అవును కదా. అవును అవును. డైలీ సులుకుబులు కుట్టినే మనుషులు కాదు కదా, అంత టైం కూడా లేదు. సో అలా కొంచెం యూట్యూబ్లో సోషల్ మీడియాలో బాగా డ్రామా క్వీన్ హల్చల్ అయిందనమాట నా పేరు మీద, విచ్ ఐ ఎంజాయ్డ్ అండి. ఐ ఎంజాయ్డ్. అసలు జనాలకి బుద్ధి తెప్పించడానికి ట్రై చేశా కానీ పాపం వాళ్ళు ఇంకెంత అమాయకంగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే, they'll get there because నా బిలీఫ్లో ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ అ బ్యూటిఫుల్ సోల్. ఒక మర్డర్, ఒక క్రైమ్ చేసిన పర్సన్ కూడా బ్యూటిఫుల్ సోలే. ఏంటంటే
తనకున్న సిచ్యువేషన్స్, తనకున్న ట్రామా, తనకున్న కర్మ బిలీవ్ చేస్తే కర్మతో పాటు వచ్చే కాంబినేషనే తప్ప ఒక లోయెస్ట్ ప్లేస్లో ఉన్న పర్సన్ కూడా హీ కెన్ కమ్ ఇన్ టు నైజర్, హీ కెన్ ఆల్సో బికమ్ అ మాంక్, హీ కెన్ ఆల్సో బికమ్ అ సాధు. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు ఏంటి యాక్చువల్లీ? ప్రెజెంటా బాబా ఎన్నో చేస్తున్నా, అన్ని చెప్పుకుంటూ పోతే మనం ఫుల్ డే ఇంటర్వ్యూ చేసినా సరిపోదు. పర్వాలేదు, నేను ఎలాగో ఇంటికి వస్తా కదా సార్, పార్ట్ 2 కింద చేస్తాను. ఇది పార్ట్ 1. యాక్చువల్లీ పార్ట్ 2 కోసం కొన్ని పిల్లర్స్ ఇచ్చేసి వదిలేద్దాం. అదే నిజంగా అడగాలి జనాలు మాకు పార్ట్ 2 కావాలి అని. నేను చాలా థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇంతకుముందు నాకు ఓన్లీ యాక్టింగే కావాలి అని కాదు, కానీ వెన్ ఐ వాజ్ నాట్ గెటింగ్ సాటిస్ఫైయింగ్ రోల్స్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది, ఎడిటింగ్ నేర్చుకోవడం జరిగింది, సింగింగ్ సైడ్ ఏదో ఒకటి నేర్చుకుంటాను, డాన్సింగ్ ఆబ్వియస్లీ ఉంది. సో ఏదో ఒకటి చేసే పర్సనే నేను, బట్ క్రియేటివ్ సైడ్లోనే ఏదో ఒకటి. బట్ నౌ ఐఎమ్ ఎక్స్పాండింగ్ మై హొరైజన్స్ అని చెప్తారు కదా, ఆఫ్టర్ అ పాయింట్ వెన్ యువర్ ఫిజికల్ బాడీ గివ్స్ అప్ ఆన్ యూ అండి. వన్స్ యూ హిట్ బ్యాక్ సో స్ట్రాంగ్ దట్ ఆల్రెడీ నన్ను తట్టుకోలేకపోయారు జనాలు. ఇప్పుడు పాపం ఐ ఫీల్ పిటీ ఫర్ దట్. మంచితనం తట్టుకోలేకపోతున్నారండి, ఏం చెప్పమంటారు? ఒకళ్ళు హ్యాపీ ఉన్నారంటే వాళ్ళు కుళ్ళు, ఇన్సెక్యూర్డ్, లాజిక్ మాట్లాడుతున్నారంటే కుళ్ళు. అవును, ఎక్కడికి వెళ్తున్నావో నాకు కూడా అర్థం కావట్లేదు, బట్ నేనైతే క్వశ్చన్ అబ్బా. కానీ ఒకనొకప్పుడు బొటీక్ ఏదో మెయింటైన్ చేశారని విన్నాను. ఇవి రన్ బొటీక్ లాంగ్ బ్యాక్? నెవర్ అండి. అవునా? నేను అందరు బొటీక్స్, ఉమెన్ ఆంటర్ప్రెనర్స్ కి నేను కంపల్సరీ సపోర్ట్ చేస్తాను. అచ్చా, అంటే ఒక్క పైసా తీసుకోను, ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. ఇద్దరికి నాకు ఇప్పడం కావాలంటే ఇవ్వండి, మీకు ఇప్పడం కావాలంటే చేసేస్తాను, అంతే. నథింగ్ ఎల్స్. నేను అప్పుడు బొటీక్ అసలు ఆ ఇంట్రెస్టే లేకుండా, బట్టలు అంటేనే అబ్బో అంటారు అనుకుంటుంది. అందుకే వాళ్ళు సింపుల్గా బయటలో వచ్చేసారు ప్రశాంతం. సో బొటిక్ కాదు, కానీ నేను ఇప్పుడే చెప్పను, మీరు ఓపెనింగ్ కి మీరు రావాలి, అప్పుడు మనం చేద్దాం దాని గురించి. ఒకటి సూపర్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఒక గురుకులం చెప్తానండి. ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ అ గురుకుల్ టు మేక్ అ గురుకుల్ హ్యాపెన్. Let's see how it goes. Everything is going on papers ఇప్పుడు. తర్వాత I have to meet lot of people, do my set of research, తర్వాత ఇన్వెస్టర్స్ని కలవాలి. సో ఇదంతా అయిపోయాక మీకు పర్సనల్గా నేను చెప్పేస్తాను. అయ్యో డెఫినెట్లీ, when you have to come and bless me, డెఫినెట్లీ తర్వాత we'll do whatever. డెఫినెట్లీ. కానీ ఒక్కొక్క టైంలో సరే హెల్త్ అంతా తర్వాత ఇప్పుడైతే ఆల్ సెట్ కదా, మళ్ళీ ఆ బాధ అంతా నేను తీసుకురావడం నాకు ఇష్టం. ఇప్పుడు ఆల్ సెట్ లేదు, అస్సలు లేదు. సో పోస్ట్ సర్జరీ ఐ చేంజ్ 9 ఫిజియోథెరపిస్ట్. ఎవ్రీ ఫిజియోథెరపిస్ట్కి 3 months టైం ఇచ్చా. ఏదో ఒక డిఫరెన్స్ వస్తుంది, ఏదో ఒక బికాస్ సర్జరీ అయ్యాక కొంచెం హీలింగ్ టైం పడుతుంది కదా. బట్ నేను ఆల్మోస్ట్ 90 straight days నేను నిద్రపోలే, బికాస్ ఆఫ్ సర్టన్ సెట్ ఆఫ్ ట్రామా. అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల, నా నిజాయితీ వల్ల జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఆ ట్రామాకి వెళ్ళిపోయా. స్ట్రెస్, డిప్రెషన్ వేరే, ట్రామా డిఫరెంట్. అవునవును, నాకు కూడా తెలియదు నేను ట్రామాలో ఉన్నానని. సో ఇట్ డిడ్ంట్ లెట్ మీ స్లీప్ ఫర్ 90 days. ఐ ట్రైడ్ సైకాట్రిస్ట్, స్లీపింగ్ పిల్స్, ఇంజెక్షన్స్ అన్నీ ట్రై చేసా. ఇట్ డెంట్ వర్క్. ఇమాజిన్ 1-2 days పడుకోకపోతే ఒక హ్యూమన్ బీయింగ్. అమ్మో ఏం లేదు. అలాంటిది మన అమ్మాయిలకి మళ్ళీ పీరియడ్స్ అని ఒక గోలా, ప్లస్ లోవర్ బ్యాక్, ఆ హిప్ బెల్ట్ వేసుకొని పీరియడ్స్ తీసుకోవడం, ఇటు నుంచి అటు టర్న్ అవ్వడం కూడా చాలా పెద్ద పంచాయతీ నాకు. కరెక్ట్. సో ఇట్ వెంట్ టు అ స్టేజ్ వేర్ ఐ కమిటెడ్ ఫర్ సూసైడ్ 2 times. అండ్ దెన్ ఐ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. పాపం మా మమ్మీ, షీ వాజ్ ఆల్ త్రూ టైమ్ దేర్. ఇంకా నేను కూడా నీతో పాటు చచ్చిపోతా అనేదే ఉంది. అట్లా ఉంది సపోర్ట్, క్రేజీ సపోర్ట్ నాకు. సో బట్ దెన్ దే సేవ్డ్ మీ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దే జాయిన్ మీ ఇన్ ద హాస్పిటల్. 5 days నాకు కంటిన్యూస్, ఐ థింక్ 6-7 injections ఆన్ డైలీ బేస్ ఇవ్వడంతో పడుకున్నా. ఫైనల్లీ ఒక 1 week పడుకుంటూనే ఉన్నా. సో అప్పుడు నాకు ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి, అసలు ఏంటి, ఈమెకి ఏం జరిగింది, ఏమైనా జరిగిందా, లేకపోతే బికాస్ షీఈస్ టాకింగ్ నార్మల్ ఓన్లీ, కానీ జనాలకి భయపడిపోయాను నేను. బికాజ్ ఎవరు వినడానికి రెడీ లేరు, ఎవరు తట్టుకోలేకపోతున్నారు నా శక్తిని. సో ఐ వెంట్ ఇన్ టు మై ఓన్ కుక్కున్. అలా భయపడి కాదు, ఐ డోంట్ బిలాంగ్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ యూనివర్స్ అని ఫీలింగ్లో వెళ్ళిపోయాను బేసిక్. సో దెన్ ఈ 39 yearsలో ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 50 to 100 times ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో కానీ చెప్పడం జరిగింది, యూ నీడ్ అ సైకియాట్రిస్ట్, నాట్ ఈవెన్ అ సైకాలజిస్ట్, యూ నీడ్ అ సైకియాట్రిస్ట్. జస్ట్ బికాజ్ ఐఎమ్ హైలీ ఎమోషనల్, హైలీ సెన్సిటివ్. నాకు అనిపించినప్పుడు అర్చేస్తా, లేకపోతే ఏడ్చేస్తా. దాంట్లో తప్పేముంది, నేను ఎవరిని హామ్ చేయట్లే కదా. ఈ సిచ్యువేషన్ ఒకనొకప్పుడు నాకు కూడా ఉండింది. ఏంటంటే మనకి మన మనసుకి మన బ్రెయిన్ని డిస్కనెక్ట్ చేయలేం, రెండింటిని సపరేట్ చేయలేం. వీఆర్ సో ఎమోషనల్ ఫెలోస్. ఎంత ఎమోషనల్ అంటే బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏది వచ్చినా కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం కదా. యాక్చువల్లీ మనం
ఎవరో చెప్తారు చూడు, ఎంత అటాచ్డ్గా ఉంటామో అంతే డిటాచ్డ్గా ఉండాలి అన్న పాయింట్ మన జీవితంలో అలవాటు చేసుకోవడానికి మీరు వేరే వాళ్ళ కోసం కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతారా, ఓన్లీ మీ వరకు? లేదు. చాలా ఎంపథైజ్ ఉంటుంది నాకు. అవతల అమ్మాయి నిజంగానే సఫర్ అవుతుంటే అది నిజంగా నాకే జరిగిందా, మా ఇంట్లో అమ్మాయికే జరిగిందా అన్నంత ఎంపథైజ్ అవుతుంది నిజంగా. అది ఉంది డెఫినెట్గా. దానివల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. నాకు ఇంట్లో చెప్తుంటారు, మా అమ్మాయి కూడా అంటూ ఉంటుంది, నువ్వు మెంటల్ వస్తుందేమో నీకు, ఇలా అందరి గురించి ఎందుకు ఇంత ఫీల్ అయిపోతావు, ఎందుకు దాన్ని కట్ చేయి అక్కడే అంటూ ఉంటారు. ఎప్పుడైతే కష్టాలన్నీ అనుభవించి ప్రపంచాన్ని చూసుంటామో మనకేం సంబంధం లేదు అన్నట్టు ఉండలేము, అబ్సల్యూట్లీ ఉండలేము. అలాంటి పాయింట్ రావాలి అని అంటే వాళ్ళు కూడా అంత కష్టపడి అంత కంఫర్టబుల్ జోన్లో పెరిగిన పిల్లలు కదా వీళ్ళంతా. సో అందుకని వాళ్ళకి అంత ఫీలింగ్ తెలియదు. అవును. నేను అదే చెప్తూ ఉంటాను మా ఇంట్లో, నీకు ఏమీ తెలియదు, నీకు ఇంతవరకు నీ అవసరానికి ₹1 లేకపోతే ఎలా ఉంటుందో నీకు తెలియదు, ఆకలేస్తే ₹1 నీ చేతిలో లేకపోతే ఎలాగా అన్న రోజు నీకు తెలియదు. కరెక్ట్. సో ఈరోజు రెంట్ ఎలా కట్టాలన్న సిచ్యువేషన్ నీకు లేదు కాబట్టి నీకు ఆ సిచ్యువేషన్స్ తెలియదు. అన్నీ బేర్ చేసి అంతా స్ట్రగుల్ అయ్యి లైఫ్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత దాన్ యుల్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ వాట్ అనేది. దానికి కొంత జర్నీ కావాలి. కరెక్ట్. ఖచ్చితంగా. సో దానికి మీరేమీ అసలు ఫీల్ అవ్వద్దు, అలా అన్నారు ఇలా అన్నారు. ద థింగ్ ఈజ్ మనకి ఎక్కువ మనసు ఉంది, అదే ప్రాబ్లం. ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి, అంతకు మించి ఏం లేదు. అదే అసలు వీళ్ళెంత అసలు వీళ్ళని బాధ పెట్టండి, ఇక్కడ కట్ చేసే మనకేం సంబంధం లేదు అని మనం అనుకుంటే పెద్ద విషయం కాదు అందులో. అలా అనుకోం కాబట్టే ప్రాబ్లం. ఇంకోటి, ఈ మధ్య కాలంలో సెల్ఫ్ లవ్ అనే కాన్సెప్ట్ చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. సెల్ఫ్ లవ్ అంటే డిస్కనెక్ట్ అయిపోవాలనుకుంటున్నారు. అంటే నాకు నేను కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, ఇక్కడ ఏమైనా సిచ్యువేషన్ జరిగితే వెళ్ళిపోతా, తనతో టచ్లో ఉండను అని. సో ఎగ్జాక్ట్లీ మీ ఉద్దేశం ప్రకారం వాట్ ఈస్ సెల్ఫ్ లవ్ దెన్? సెల్ఫ్ లవ్ ఇస్ బీయింగ్ కంటెంట్ విత్ యువర్ ఆల్ ఎమోషన్స్. ఏడుపు వచ్చినా కోపం వచ్చినా ఏమొచ్చినా చెయ్యి, తర్వాత కూల్ అయిపో, సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయి, ముందుకెళ్ళు, ఆ పర్సన్తో మాట్లాడు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ వెల్ అండ్ గుడ్, ఆ పర్సన్ ఈజ్ ఓపెన్, టేక్ అపాలజీస్, వాట్ ఎవర్. నాట్ హ్యాపెనింగ్ ఇంకోసారి ట్రై చేయి, నాట్ హ్యాపెనింగ్ ఇంకోసారి ట్రై చేయి, నీకు ఓపిక ఉందో ట్రై చేయి. ఇఫ్ దట్ పర్సన్ మ్యాటర్స్ టు యూ దెన్ యూ ట్రై. అపాలజీ దొరికిందా, గెట్ బ్యాక్, అంతే. అసలు హ్యూమన్సే కావాలండి. ఇప్పుడు కోవిడ్లో ఏమైంది, ఎంత డబ్బు ఉంటే ఏమైంది, ఏం జరగదు. హ్యూమన్స్తో మాట్లాడకుండా ఆ టెక్నాలజీ వెనకాల ఉండి ఎక్కడెక్కడో ఉండి మళ్ళీ వర్క్ అంటారు, బిజీ అంటారు నాకు. సో కమింగ్ బ్యాక్ టు నా 9 months. సో ఆఫ్టర్ ద సైకాలజిస్ట్ని కలవడం జరిగిన తర్వాత తను ఏమన్నారంటే, ఆశా హాస్పిటల్ మన బంజారా హిల్స్, జగన్నాథ్ గారు అని డాక్టర్, అసలు పాపం తనకు కూడా బ్లాంక్ ఏం అర్థం కాలేదు. అమ్మాయి బాగానే ఉంది, మళ్ళీ ఎందుకు ఇంతవరకు వచ్చింది అని చెప్పి అర్థం కాలేదు తనకు కూడా. సో పార్షల్ బైపోలార్ కండిషన్ వచ్చిందంట నాకు. సో మన కోర్ట్ మూవీ చూసారా? చూసాను. దాంట్లో అమ్మాయిని కోర్టులో తీసుకొని రావద్దు అంటే ఆమెకు బైపోలార్ కండిషన్ ఉందని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఐఎమ్ గ్లాడ్ ఈ టాపిక్ గురించి మూవీలో వచ్చింది. జనాలకు అది గుర్తు కూడా ఉండకపోవచ్చు, కానీ నాకు పార్షల్ బైపోలార్ కండిషన్ వచ్చింది. సో దాంట్లో ఫస్ట్ సిమ్టమ్ ఏంటి తెలుసా? సో నా 6 months ఆఫ్ బిఫోర్ సర్జరీ టైం ఉంది కదా, వేర్ ఐ వాజ్ గోయింగ్ త్రూ ఆల్ మెడికేషన్స్ అండ్ ఆల్. ఆ టైంలో అంతా అయిపోయి నేను ఇంకా లిటరలీ అందరితో డిస్కనెక్ట్ అయిపోయి నా ఇంట్లో నా రూమ్లో ఉన్నా, అంతే ఏం చేయకుండా. అప్పుడు ఫోన్ తీసేసి కంటిన్యూస్ విండో షాపింగ్ కానీ షాపింగ్ చేస్తూనే ఉన్నా. ఒక బొట్టు నుంచి, ఒక పాయల నుంచి, ఒక హీల్స్ నుంచి, ఒక బట్ట నుంచి, అంత 10 రూపీస్ 50 రూపీస్ ఏదున్నా రోజుకి ఇంత పెద్ద సంచి వచ్చేది మా ఇంటికి. అలా ఆల్మోస్ట్ 1 month షాపింగ్ చేశానండి. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఒక 30,000-40,000 అయి ఉంటుంది. అయినా కూడా. సో షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ ఇస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ అంట. నేను షాక్ అయి షేక్ అయ్యా, ఏంటి అదెట్లా సిమ్టమ్ అవుతుంది అన్న. దానికి వాళ్ళు రిసర్చ్ ఆన్సర్స్ ఇవ్వలేకపోయారు, బట్ ఐఎమ్ ఆన్ ద రిసర్చ్ ఫర్ ఇట్. అది కాకుండా సప్రెస్డ్ ఎమోషన్స్ అంటారు కదా, ఎక్కువ ఎమోషనల్గా ఉండే వాళ్ళకి ఎమోషన్ సప్రెస్ అయిపోతూ ఉంటుంది. దో వీ లుక్ హ్యాపీ, దో వీఆర్ వెరీ పాజిటివ్ ఇన్ అవర్ అప్రోచ్ ఏమున్నా. సో ఆ సప్రెస్డ్ ఎమోషన్స్ నాకు ఒక రేంజ్లో ఎఫెక్ట్ అయ్యి నా స్పైన్ కొట్టింది బేసికలీ. సో ఇట్ సాట్ ఆన్ మై స్పైన్, దట్ ఎమోషన్ సాట్ ఆన్ మై స్పైన్. ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ అండి, ఎంత సైన్స్ అన్నా ఎంత స్పిరిచువాలిటీ అన్నా ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్. సో ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్, అదే బీయింగ్ కంటెంట్ విత్ మైండ్, బాడీ అండ్ ఎమోషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. నేను బాడీని చూసుకున్నా, మైండ్ని చూసుకున్నా, ఎమోషన్స్ కూడా చూసుకున్నా అని అనుకున్నా, బట్ అది సప్రెస్ అయింది నాకు తెలియకుండా. సో దట్ వాస్ ఫస్ట్ రీజన్ ఆఫ్ మై స్పైన్ గెటింగ్ ఎఫెక్టెడ్. బికాజ్ ఎవరికి తెలిసినా వాళ్ళు ఏంటి, యాక్సిడెంట్ అయిందా, ఫాల్ ఏమైనా అయిందా, నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, నువ్వే ఏదో చేసుకున్నావు అని చెప్పి నా మీద తెస్తారు. అరే ఆగండ్రా బాబు, నా గోల్లో నేను ఉంటే మీరేంటి మీ సజెషన్లు అని. ఫ్రీ సజెషన్స్ ఎన్నో చేస్తాయో టైంలో. ఓపెన్, అసలు దానికి టైం ఉంటుంది, మళ్ళీ క్యాచప్ చేద్దామంటే టైం ఉండదు జనాలకి.
సో ఆ సప్రెస్డ్ ఎమోషన్స్ అనేది బర్స్ట్ అయ్యి ఒక పీరియడ్ ఒక ఫేజ్ లాగా బయటకు వస్తుందంట, వేర్ యు ఆర్ హైలీ ఎక్స్ప్రెసివ్. హైలీ అంటే ఆ కాన్ఫిడెన్స్ కూడా నువ్వు ఒక ఆస్కర్ గెలిచేస్తున్నావు అన్నట్టు కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉంటారంట. ఏం పీకకుండా నేను లైఫ్లో నేను ఆస్కర్ విన్ అయ్యా అని కాన్ఫిడెన్స్లో ఉంటాను. నేను అదే కాన్ఫిడెన్స్లో ఉంటా. ఆ టైంలో నేను ఒకటే 2 మేనిఫెస్ట్ చేశానండి. మేనిఫెస్టేషన్ అంటే మళ్ళీ రాసుకోవడం నో, గట్టిగా ఎమోషన్ ఫీల్ అవ్వడం అంతే. రైట్. నా మాటలు ఎవ్వరు వినట్లేదని చెప్పి గట్టిగా అనుకున్న టెడెక్స్ ప్లాట్ఫామ్ కావాలి నాకు అని అర్జెంటుగా. మొన్న అయింది 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంది, మొన్న అయింది April 29th చేయడం జరిగింది విఐటి కాలేజ్. సో ఇంకా ఆస్కర్ కూడా త్వరలో హోప్ఫుల్లీ టచ్ వుడ్ తదాస్తు. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ ఆ సప్రెస్డ్ ఎమోషన్ని రికగ్నైజ్ చేయడం అనేది మన చుట్టుపక్కల పేరెంట్స్కి అర్థం కాదు. వాళ్ళకున్న జనరేషన్, వాళ్ళకున్న లైఫ్ స్టైల్ వల్ల, ఆ టెక్నాలజీ మిక్స్ అయిన వల్ల అందరూ ఒక కన్ఫ్యూషన్లో ఉండిపోతున్నారు. సో ఈ కొటేషన్స్ మనం వింటూ ఉంటాం, బాడీ ఈజ్ యువర్ టెంపుల్, హెల్త్ ఈజ్ వెల్త్, ఇవన్నీ వినడం కాదు, దాన్ని నిజంగా కాన్షియస్గా పాటించాలి. కరెక్ట్. అలా అని చెప్పి కూర్చొని మెడిటేషన్ చెయ్యి, లేకపోతే కూర్చొని బ్రీతింగ్ చెయ్యి, ఈ టైంకి పడుకో, ఈ టైంకి లే, నో. వాట్ ఎవర్ యూర్ డూయింగ్ హ్యావ్ డిసిప్లిన్. నువ్వు 2 minutes టైం తీసుకున్నది ఓకే, బట్ డూ వాట్ ఆల్ యూ లైక్, వాట్ ఆల్ యువర్ బాడీ ఈజ్ రెసిప్రోకేటింగ్ టు డూ. మరి ఇప్పుడు ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్? ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నేను డ్రైవింగ్ కూడా చేయలేను. సో నాకు రైట్ లెగ్తో ఇట్లా చేసినా నాకు ఇక్కడంతా ఇట్ స్టార్ట్స్ పుల్లింగ్ ఆఫ్. సో దీనికి వేరే లాజిక్ ఉంది చెప్తా. సో 2 days 5 minutes నేను లెఫ్ట్ లెగ్తో ప్రాక్టీస్ చేసుకున్నాను డ్రైవింగ్, లెఫ్ట్ లెగ్తో చేస్తున్నాను ఇప్పుడు. ఆకైసేకయ్యారా మామూలుగానా? సో ఇటు తిప్పుతూ ఉంటాను అనమాట. అంటే ఎందువల్ల ప్రాబ్లం ఇప్పుడు? సో అది నర్వ్స్ కంప్రెస్ అయిందని చెప్పా కదా, డిస్క్ బయటకు వచ్చినందుకు. అవును. సో బాడీలో అకార్డింగ్ టు ద ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే నర్వ్స్ అనేది హైయెస్ట్ మెమరీ పవర్ ఉంటుందంట బాడీలో. బ్రెయిన్ కన్నా నర్వ్స్కి హైయెస్ట్ మెమరీ పవర్ ఉంటుంది. వేర్ ఏదైనా దానికి షాక్ కానీ, దానికి ఏదైనా స్టేట్ ఆఫ్ షాక్కి వెళ్ళిందంటే దాని నుంచి రికవర్ చేయడానికి ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం అంట. ఇన్ కంపేర్ టు ద మెమరీ లాస్ ఇవన్నిటిని కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు మనం. కానీ ఈ నర్వ్స్కి తగిలిన షాక్ ఇట్ విల్ టేక్ అ లాంగెస్ట్ టైం. సో యూ హ్యావ్ టు కీప్ ట్రైనింగ్ యువర్ బాడీ. ఒక దగ్గర కూర్చోవద్దు, కూర్చోవడం, నుంచోవడం, నడవడం, ఉరకడం అవన్నీ అవ్వద్దు ఆబ్వియస్లీ. సో యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ అండ్ ఐఎమ్ టాకింగ్ టు మై బాడీ, టాకింగ్ టు మై నర్వ్స్ అట్లా. సో పోస్ట్ సర్జరీకి 2.5 ఏదో అయి ఉంటుంది. బట్ పోస్ట్ సర్జరీ నేను చేసిన ట్రీట్మెంట్స్, రీసెర్చ్, వాళ్ళ దగ్గర వీళ్ళు చెప్తే అది ట్రై చేయడం, వాళ్ళు చెప్తే ఇది ట్రై చేయడం, ఇది కొనడం, అది కొనడం, అన్నీ చేయడం జరిగింది. దానికి ఒక 10 లక్షలు అయిందండి. ఇదంతా నా సేవింగ్స్, నాట్ ఈవెన్ లోన్, నాట్ ఈవెన్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ఫ్యామిలీ. అగైన్ డిసిప్లిన్, పెంపకం అని చెప్తుంటా కదా. పేరెంట్స్ టాట్ మీ హౌ టు సేవ్ మనీ. వాళ్ళు లేకపోయింటే ఈ క్రంచ్ టైంలో ఉండరు. మా అన్నే ఉన్నారు సపోర్ట్ చేయడానికి. పేరెంట్స్ కూడా గోల్డ్ అమ్ముకుంటారు, ఇల్లు అమ్ముకుంటారు, హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఏమైనా చేస్తారు. బట్ ఐ కుడ్ సర్వైవ్ మై ఓన్ సెల్ఫ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. టెన్షన్ లేకుండే. అది కదా. ఇప్పుడు కూడా ఇట్ టుక్ మీ 2 years టు గెట్ బ్యాక్ టు వర్క్. సో 2 years ఐ వాజ్ నాట్ ఈవెన్ వర్కింగ్. సో ఐ ఫెల్ట్ వర్త్లెస్ అయిపోయాను నేను, బికాస్ నాకు ఫిజికల్గా పట్టేసుకుంది బాడీ. రెస్ట్రిక్షన్స్ వచ్చేసాయి, ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది చేస్తే ఇది చేయొద్దు. సో ఇప్పుడు ఐ కేమ్ 4-5 ఒపీనియన్స్ కూడా వేరే ఎక్స్పర్ట్స్ తీసుకోవడం జరిగిన తర్వాత దే ఆర్ లైక్ యూ హ్యావ్ టు డూ అ సర్జరీ. ఇంకో సర్జరీ చేయాలి, ఇంకోట. బికాస్ ఫస్ట్ సర్జరీ చేసేటప్పుడు మా సర్జన్ అన్నారు, యూజువల్గా ఇప్పుడు ఏదైనా జాయింట్స్ రీప్లేస్మెంట్స్ అయినప్పుడు ఏదో ఒకటి రీప్లేస్ చేస్తారు కదా, సో దట్ మూమెంట్ కరెక్ట్ అవుతుందని. బట్ ఇక్కడ డిస్క్ పెట్టడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ రిస్కీ అంట. ఎస్పెషల్లీ L5 S1 దగ్గర ఇట్స్ వెరీ రిస్కీ. ఎందుకంటే మెయిన్ మూమెంట్స్ లేచేటప్పుడు, కూర్చున్నప్పుడు. సో అది ఏ టైంలో అయినా జట్టని మళ్ళీ బయటకు వచ్చి నర్వ్ని కొట్టేస్తుంది అంట డిస్క్. లైక్ లిటరల్లీ చంపేస్తాం మనకి లోపల నుంచే, మనకు తెలియదు. సో యూఎస్లో ఈ సర్జరీయే బ్యాండ్, ఈ ప్రాసెసే బ్యాండ్. సో అందుకే మా డాక్టర్ అన్నారు, నీకు ఇర్రెసిస్టిబుల్గా పెయిన్ ఉండి నీ కండిషన్ అస్సలు బాగాలేదంటే 3-4 yearsలో మళ్ళీ సర్జరీ చేసుకోవాలి అన్నారు. అది నాకు మైండ్లో పెట్టేశారు. సో ఎక్కడో నేను ఈ 2 years ఒక మళ్ళీ ఇంకో సర్జరీ సరే లెట్ మీ ట్రైన్ మై బాడీ ఫర్ ద నెక్స్ట్ సర్జరీ అన్నట్టే ప్రిపరేషన్ జరుగుతుంది అది. సో ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఐ థింక్ అవుట్ ఆఫ్ 5-4 people టోల్డ్ సర్జరీ కంపల్సరీ అన్నారు. ఐ వాజ్ అబౌట్ టు గో ఫర్ ద సర్జరీ. డేట్ కూడా ఫిక్స్ చేశాను, అమౌంట్ రెడీ చేసుకున్నా, అంతా అయింది. తర్వాత నాకు ముక్కు సతాయించింది, సైనస్. సో లాస్ట్ డిసెంబర్ మొత్తం మన వెదర్ చేంజ్ కదా, బాగా ఎఫెక్ట్ అయ్యి 1 month నాకు వాయిస్ పోయింది, చదువు వినిపించట్లేదు, హెడేక్ వస్తుంది, ముక్కు వియర్డ్ అయిపోయింది. ఏం జరుగుతుంది నాకు అర్థం కాలేదు. సెల్ఫ్ హీలింగ్ నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను కాబట్టి 10 days వెయిట్ చేసా, పోలే. ఇది అది ట్రై చేసా, పోలే.
అండ్ నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వేడి నీళ్ళే తాగుతాను, నేను చల్లది ఏమి తీసుకోను ఎప్పుడు. సో అంత మెయింటెనెన్స్ జరుగుతున్నా తర్వాత ఏమవుతుంది తెలియట్లేదు అని చెప్పి ఒక డాక్టర్ అన్నారు కొంచెం స్కాన్ చేద్దాం బ్రెయిన్ సైడ్ ఏమైందో చూద్దామని చెప్పి. సో చిన్నప్పటి నుంచి నాకు ఎలర్జీ ఉంది అండ్ ఆస్తమా కూడా ఉంది. సో లైఫ్ లాంగ్ ఇంకా ఇన్హేలరే అన్నట్టు యాక్సెప్టెన్స్కి వచ్చేసా. సో ఈ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే నీకు ఎలర్జీస్ ఉంది కదా, సో ఫస్ట్ ఫుడ్ ఎలర్జీ టెస్ట్ చేద్దామన్నారు. ఫుడ్ ఎలర్జీ టెస్ట్ ప్రిక్స్ చేస్తారు ఎప్పుడన్నా? తెలుసు. నా ప్రిక్ ఆల్మోస్ట్ 17 days పోలేదు. బబ్బులు అనమాట, కలర్ఫుల్ ఉండేది వాటి హ్యాండ్. మా డాక్టర్ ఏమో అరే నేను ఫోటో తీసేయాల్సింది, యూఆర్ వన్ ఇన్ రేర్ కేస్ అండి మాకు వచ్చే పేషెంట్స్లో. అసలు ఏంటి మీరు రికగ్నైజే చేయలేదు, ఇలా ఎలర్జీ టెస్ట్ చేసుకోవాలి దానికి మెయింటైన్ చేసుకోవాలని మీకు తెలియదా అని. నాకు నిజంగా తెలియదు, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, వాట్ షుడ్ ఐ డూ? నౌ దట్ ఐఎమ్ అవేర్ ఐ విల్ టేక్ యాక్షన్. సో అది చేయడం జరిగింది. దెన్ బ్రెయిన్ స్కాన్ చేశాక యూజువల్గా ఫేస్లో 40 సైనస్ హోల్స్ ఉంటాయి. సో నాకు సైనస్ ఉందని చెప్పి డిక్లేర్ చేశారు. ఓహో ఇది కూడా ఉందా, ఓకే వెల్కమ్ ఆన్ బోర్డ్ అనుకున్నాను. తర్వాత 40 సైనస్ హోల్స్లో 5-6 సైనస్ హోల్స్ బాగా ఫిల్ అయిపోయినా దే సజెస్ట్ సర్జరీ, అక్కడ నుంచి మెయింటైన్ చేయమంటారు. మళ్ళీ రియకర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాది 27 హోల్స్ బ్లాక్డ్ అంట ఆ టైంలో. వెరీ హ్యూజ్. 27 మై బర్త్డే. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ టు డూ ఇమీడియట్ సర్జరీ. నువ్వు స్పైన్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ నీ బాడీ నుంచి బయటికి రావాలి. సో వీ వెంట్ ఫర్ దిస్ సర్జరీ. బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది కదా, ఏదండి బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది? బ్రీతింగ్ ఇష్యూ లేకుంటే నాకు వాయిస్ పోయింది, ఇయర్ పెయిన్ వచ్చింది, హెడ్ఏక్ కూడా లేదు, మైగ్రేన్ లాగా కూడా ఏం లేదు, కానీ హెవీ ఉండేది ఫేస్ అంతా. సర్జరీ చేయాలంటే బ్రీతింగ్ ఇష్యూ ఉండడానికి లేదు, బ్రీతింగ్ కానీ థ్రోట్ కానీ ఇష్యూస్, ఏ ఇన్ఫెక్షన్స్ ఉండద్దు, ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్స్ ఉండద్దు అని చెప్తారు. సో ఆ సర్జరీ చేసి ఆ దాని నుంచి రికవర్ అవడానికి మళ్ళీ 3 months పట్టింది. సో ఈ 4 months స్విమ్మింగ్ వెళ్ళలేకపోయాను. నాకు స్విమ్మింగ్ ఈజ్ మై సేవియర్ ఫ్యాక్టర్ ఫర్ మై బ్యాక్, నాకున్న డైలీ రొటీన్స్కి. సో మళ్ళీ బ్యాక్ పెయిన్స్ ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ జాయిన్ అయ్యి ఐ థింక్ 3-4 weeks అయింది స్విమ్మింగ్ జాయిన్ అయ్యా. సో ఐ డూ లాట్ ఆఫ్ నేచర్ వాక్స్ అండి, గ్రాస్ మీద వాక్ చేయడము, సన్ రైజ్ కన్నా ముందే వెళ్ళి నుంచొని, కుదిరితే సన్సెట్స్ ఇంట్లోనే ఉంటాయి. సో ఇవన్నీ నేను చాలా అసలు ఇట్స్ డూయింగ్ మ్యాజిక్ అండి. బికాజ్ నాకు థైరాయిడ్ 15-17 years నుంచి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ చేస్తే పక్కా చాలా డిఫరెన్స్ వస్తుంది నాకు తెలుసు. బికాజ్ ఐ నో హౌ థింగ్స్ హ్యావ్ చేంజ్ లైక్ దిస్. సో యా థైరాయిడ్ ఐఎమ్ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్. ఐసైట్ నాకు ఆఫ్టర్ సర్జరీ కంటిన్యూస్ నేను బెడ్ మీద పడుకునేసరికి ఇట్లా ట్యూబ్లైట్ ఉండే, అలానే చూస్తూ నాకు ఐ కూడా దొబ్బింది. ఆల్రెడీ 10 years బ్యాక్ లేసిక్ ట్రీట్మెంట్ అయింది నాది. సో 10 years తర్వాత రీడింగ్ గ్లాస్ వస్తుందన్న గ్లాస్ వచ్చేసింది. సో వితౌట్ గ్లాస్ ఆల్సో ఐ కెన్ మేనేజ్. కానీ ఇది అయిన తర్వాత అసలు ఇక్కడ ఒక రేంజ్లో పెయిన్ వచ్చేసేది ఇక్కడంతా. అది మళ్ళీ టెస్ట్ చేస్తే మీకు ఐసైట్ మళ్ళీ బాగా పెరిగిందని చెప్పి ఆ రిఫ్రాక్షన్ వచ్చింది. ఇప్పుడు సన్ గేజ్ చేస్తున్నా అంటే 10 minutes అంతే, సింపుల్, నథింగ్ ఎల్స్. ఐ కెన్ డ్రైవ్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ వితౌట్ స్పెక్స్ ఆల్సో. సో ఐఎమ్ లివింగ్ వండర్. అంతే కదా, సింప్లీ ఫైటర్. సో ఇప్పుడు కూడా ఐ స్లీప్ ఇటు అటు తిరగాలన్నా నేను బాడీని పట్టుకొని ఇట్లా తిప్పుకోవాలి బేసికలీ. సో ఒక్కసారి మెలకు వచ్చేసింది అనుకుంటే, మెలకు వచ్చేస్తే మళ్ళీ నిద్ర రాదు. సో ఈ మధ్య ఆల్మోస్ట్ 10-12 మధ్యలో పడుకోవడం, 4-6 మధ్యలో లేవడం. 4కి మెలకు వచ్చేసిందా మళ్ళీ నొప్పి వల్ల ఐ కెనాట్ స్లీప్. లేచిన పనులు చేసుకొని వెన్ ఎవర్ ఐ గెట్ టైం ఎక్స్ట్రా మళ్ళీ 1/2 hour కానీ 20 minutes కానీ పడుకుంటాను. ఇప్పుడు కూడా పెయిన్ ఉంది అయితే, బట్ ఇట్స్ ఓకే. పెయిన్ ఇస్ ఫన్. ఇట్ టీచెస్ యు అ లాట్. అదే కదా, ఇట్ టీచెస్ యు అ లాట్. ఇట్ మేక్స్ యూ మోర్ స్ట్రాంగ్. సో మీరు యూ టోల్డ్ అబౌట్ యువర్ కండిషన్ కదా, I want you to concentrate more on yourself. There is something that you're hiding inside, you're closing inside. ఒక ఫియర్ కానీ ఒక ఇన్సెక్యూరిటీ అంటే ఫాల్ వల్ల అయి ఉండొచ్చు, బట్ దాన్ని హీలింగ్ చేయడానికి మీ ఎనర్జీస్ని మీరు పెంచుకోవడానికి ఇది చేయొచ్చు అంటే. అవును 2 days కాలర్ వేస్ట్ చేశాను, అందరూ మెసేజ్లు ఏమైంది అండ్ మోరోవర్ అంటే శారీలో కంఫర్ట్ ఉండదు. కరెక్ట్. ఏదో ఒక సింగిల్ పీస్ వేస్తే అది వేరే, ఇప్పుడు ఈ శారీ మీద ఇలా వేసి ఇలా పట్టు కూర్చుని ఇక్కడ సెట్ అవ్వదు, చూడడానికి ఫ్రేమ్లో బాగుండట్లేదు. నో జస్ట్ షూట్ ఉన్నంతసేపు తీసేద్దాం, షూట్ అయిన వెంటనే మళ్ళీ తగిలిద్దాం. మనం కలిసి ఒక మూవీ కూడా చేసాం, గుర్తుందిగా? మా వింత కాదా వినుమా, అదే మా వింత కాదా వినుమా అని చెప్తున్నాం మనం. నిజం. కానీ ఏం చదువుతున్నావు బాబా అసలు? ఏం చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేషన్ BSc MSc మ్యాథ్స్ స్టాట్స్ కంప్యూటర్స్ భవన్స్ సానిపురిలో చేసా. చెప్పినట్టు స్టాట్స్లో టాపర్ ఉండే. దెన్ ఐ వాంటెడ్ టు పర్స్యూ PG. స్టాట్స్లోనే PG చేద్దామని, ఓన్లీ HCUలో చేయాలి. బికాజ్ అప్పుడు నేను ఆనందబాగ్ మల్కాజ్గిరిలో ఉండేదాన్ని. సో ఇంటి నుంచి బయట ఎప్పుడు ఉండలేదు, హాస్టల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు అవ్వలేదని చెప్పి నేను చేస్తే HCUలోనే చేయాలి, సో దట్ అక్కడ మనం ఉండొచ్చు, ఇంట్లో కూడా వెళ్ళి రావచ్చు అన్నట్టు గట్టిగా పట్టుకున్నా.
సో దానికి ఒక 3000 స్టూడెంట్స్ ఏదో అటెంప్ట్ చేశారు. 18 సీట్సే ఉండే. నాకు 21st పొజిషన్ వచ్చింది. అయ్యా పోయిందా అనుకున్నా. తర్వాత మళ్ళీ ఒకటి డ్రాప్ అయ్యాడు ఒక స్టూడెంట్. సో నెక్స్ట్ 3 ఎలిజిబుల్ పీపుల్ని పిలిచారు. ఎప్పుడైనా ఛాన్స్ ఉందేమో అంటే 19th person రాలే, 20th person జస్ట్ 5 minutes బిఫోర్ వచ్చాడు. సో హీ గాట్ ద సీట్. అప్పుడు నేను ఓకే ఫైన్, నెక్స్ట్ ఏంటి. సో అదర్వైజ్ ఐ వుడ్ హావ్ బీన్ అ రీసెర్చ్ పర్సన్ ఆర్ అనాలిస్ట్ బేస్డ్ వెళ్ళేదాన్ని, ఆర్ ప్రొఫెసర్ టీచింగ్, ఏదో ఒక సైడ్ స్ట్రీమ్లో వెళ్ళిపోయేదాన్ని ప్రాబ్లీ. సో దెన్ క్రియేటివ్ ఉన్నాం కాబట్టి మల్టీమీడియా చేసా. మల్టీమీడియా కూడా 1 year చేసా. తర్వాత సాఫ్ట్వేర్ బూమ్ అయింది. అసలు మనం సూట్ అవుతామా లేదా సాఫ్ట్వేర్కి, ఆ కల్చర్కి అని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చా, సెలెక్ట్ అయిపోయా. సో మల్టీమీడియా వదిలేసి ఇంటర్వ్యూ వాల్యూలాగ్ జాయిన్ అయిపోయా. అక్కడ ఉన్న స్పోర్ట్స్ అంతా ఎక్స్ప్లోర్ చేసి అందరిని ఆడించి అమ్మాయిలందరినీ రెచ్చగొట్టి కమాన్ లెట్స్ రిప్రజెంట్ దిస్ గేమ్ దట్ గేమ్ అని ఫుల్ ఊపేసి 2.5 years తర్వాత దానికి బాయ్ చెప్పి. బట్ నాకు అసలు అలైన్ చేయలే, సాఫ్ట్వేర్ అనే కాన్సెప్టే నాకు బుర్రలో ఎక్కలే. ఆ సిస్టమ్ ముందు అన్ని అవర్స్ కూర్చోడం అనేది అసలు రైట్. దీనికన్నా ఎక్కువ నేను చెప్పేది ఏంటంటే, నేను చదివింది మనుషుల్ని, అది అన్నిటికన్నా గొప్ప చదువు. ఏమర్థమైంది మనిషి గురించి? చెప్పా కదా, ఆల్ ఆర్ బ్యూటిఫుల్. ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళు రికగ్నైజ్ చేసే శక్తి ఉంటే గ్రేట్, లేదంటే చుట్టుపక్కల వాళ్ళైనా రికగ్నైజ్ చేయించాలి. బికాజ్ మనకు ఆ శక్తి ఉంది, మనం రికగ్నైజ్ చేసుకున్నాం కదా మనం గుడ్ అని. సో మనం కాంట్రిబ్యూట్ చేయాల్సింది ఒక పెద్ద స్టేచర్లో వచ్చి, ఒక పెద్ద అవార్డు వచ్చి, ఒక పెద్ద మన డిగ్రీ కానీ ఆ స్టేటస్తో కాదు మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాల్సింది మన సొసైటీలో. మన చుట్టుపక్కల కూడా మనకు ఆ సొసైటీ చిన్న సొసైటీ, కానీ చిన్నవి ఏం కాంట్రిబ్యూట్ చేయగలిగితే చెయ్యి. ఎవరైనా సాడ్గా ఉన్నారు లేకపోతే డల్గా ఉన్నారైనా అడగండి, ఏమైంది సరే మాట్లాడు, జస్ట్ అలా కూర్చుంటావు, మనం కాఫీ తిందాం, కాఫీ చేసి పెట్టాలా, సింపుల్. అవును, లైఫ్ని సింపుల్ చేయాలండి అంతే. కరెక్ట్. కానీ అంటే మధ్యలో సోషల్ మీడియాలో ఒక 2-3 years పాటు బాగా మీ పేరు నానింది, ఇలాగా అలా అలా ఇలా అని. నాకు అవన్నీ తవ్వదలుచుకోలేదు. కానీ ద థింగ్ ఈస్, అలాంటి సిచ్యువేషన్స్ని డీల్ చేసేసారు, అయిపోయింది, ఇట్స్ ఆల్ డన్. కానీ ఐ థింక్ నేను అనుకోవడం, మీరు దానికి సమాధానం మీకు మీరు కానీ, సొసైటీకి కానీ, మీడియాలో ఉన్న వాళ్ళకి కానీ, జనాలకు కానీ చెప్పారనుకున్నారా ఏమన్నా? ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఐ డ్రీమ్ మీడియాకి, స్వప్న గారితో. దట్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్, ఈ పెంట ఇంత సోషల్ మీడియాలో అయింది కాబట్టి మళ్ళీ సోషల్ మీడియా ద్వారానే అపాలజీ కింద కాదు, అసలు ఏం జరిగిందో చెప్పి, ఇఫ్ యూ వాంట్ అపాలజైజ్ అపాలజీ చేయి అని చెప్పి చెప్పడం జరిగి వెళ్ళాను. స్వప్న గారితో మాట్లాడి ఒక 30 minutes మాట్లాడి మొత్తం బ్యాక్ స్టోరీ చెప్పి, దెన్ వీ స్పోక్ టు ద పాయింట్ అండ్ ఇట్ వాస్ గుడ్. అది యాజ్ అ రెస్పాన్సిబుల్, బికాజ్ మై ప్రొఫెషన్ ఇస్ యాక్టింగ్, ఆ రెస్పాన్సిబిలిటీ కింద నేను యూట్యూబ్ వీడియో చేయడం జరిగింది తప్ప, అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ టు అపాలజైజ్ టు ఎనీవన్. టెక్నికలీ నో, బికాస్ పీపుల్ హూ రియల్లీ నో మీ ఆర్ ట్రావెల్డ్ విత్ మీ ఆర్ మెట్ మీ ఇన్ పర్సన్, వాళ్ళందరికీ తెలుసు నేను ఏంటి. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ సారీ టు ఎనీవన్. అసలు ఎందుకు చెప్తుంది పిల్ల పిచ్చిదా అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు కాల్ చేసి అడతారు, ఎందుకు అది చేసావు అని. నేను అన్నా సింపుల్ అండి, మనకి ఎవరి మీద కోపం వచ్చినా ఏదన్నా వాళ్ళు అప్సెట్ అయ్యారు అనుకోండి, మనం కొంచెం టైం తీసుకొని వాళ్ళతో మాట్లాడడం అయినా చేయాలి. మళ్ళీ వాళ్ళు మొండిగా ఉండి వాళ్ళు వినకపోతే కొంచెం స్పేస్ ఇవ్వాలి. తర్వాత అగైన్ యాజ్ ఐ టోల్డ్, ఇఫ్ దట్ పర్సన్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు పుట్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్. వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా నువ్వు ఏం చేస్తే వాళ్ళు కొంచెం నార్మల్ అవుతారని చేయాలి. అవును అవును అవును. సో అది నేను చేయడం నాకు చాలా ఇష్టం. వెన్ యూ లెర్న్ పీపుల్, వెన్ యూ అండర్స్టాండ్ పీపుల్, వెన్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్, వాళ్ళ షూస్లో కాలు పెట్టి చూడగలిగితే అందరూ మంచోలే. కరెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. కానీ ఒక అమ్మాయి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నట్టు కుండ బదులు కూడా మాట్లాడి నో చెప్పడం అనేది నేర్చుకున్న తర్వాత, ఐ థింక్ ఏ ఇండస్ట్రీలో అయినా సరే మనల్ని వర్క్ కోసం పిలవడం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి కదా. సో దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు? అగైన్ నేను ఒక యాక్టర్ అవ్వాలని నేను యాక్ట్రెస్ అవ్వలేదు. ఇట్ వాజ్ అ డెస్టినీ కాల్. చక్కగా నేను ఏమేమి చేయాలో అన్నీ చేసుకుంటూ పోయా. మమ్మీ ఏం చెప్పారో అది చేసుకుంటూ పోయా. నాకేం అనిపించింది అది చేసుకుంటూ పోయా. అలా యాక్టింగ్ హ్యాపెండ్, యాక్టింగ్ తీసుకున్నా. నా డాన్స్, నా వేరే యాక్టివిటీ అన్నీ చేసుకుంటూ ఉన్నా. సో నేను నా హ్యాపీ కంటెంట్లో ఉన్నా. ప్రాజెక్ట్స్ వచ్చి నాకు ఇంట్రెస్టింగ్ అండి, ఛాలెంజింగ్ అనిపిస్తేనే తీసుకుంటా కాదు. కానీ ఓకే, అమ్మాయిలకి 5-10 years ఉంటుంది, దీంట్లోనే నేను ఫటాఫట్ ఫేమ్ తెచ్చుకోవాలి, ఈ బిగ్ బాస్ పోవాలి, అది చేయాలి, అది అసలు మైండ్ సెట్లోనే లేదు నాకు. అది అప్పటి నుంచే ఉంది. బట్ మా మమ్మీకి కానీ మా బ్రదర్కి కానీ అసలు ఏంటి నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు, ఇక్కడ నీకు ప్రాజెక్ట్స్ రావాలి, ప్రాజెక్ట్స్ వచ్చినా వాళ్ళు డబ్బులు ఇచ్చి సావరు, వాళ్ళ వెనకాల పడాలి, నువ్వు ఒక బెగ్గర్లాగా బెగ్ చేయాల్సి వస్తుంది నీకు, ఏంటి వేర్ ఇస్ యువర్ లైఫ్ గోయింగ్ అని చెప్తూ ఉంటారు. నేను సింపుల్, ఐఎమ్ నెవర్ బిహైండ్ మనీ అండి, నెవర్. ఇఫ్ యు ఆర్ ట్రూ అండ్ నేను హార్డ్ వర్క్ అని కూడా చెప్పాను, స్మార్ట్ వర్క్ చేయగలిగితే
డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, మనకే మనీ ఇస్తూ ఉంటారు, తీసుకొని అని ఇస్తారు. ఆ స్టేజ్కి మనం వచ్చుకోవాలి మనల్ని మనం. కరెక్ట్. సో నాకు ఆ టైంలో కూడా పెద్ద ఫరక్ పడలేదు. ఏంటంటే నేను అంత యాక్టివ్ ఉండేసరికి సడన్గా బాడీ రెస్ట్రిక్ట్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ నుంచొని నడవగలుగుతానా, డాన్స్ చేయగలుగుతానా, డ్రైవ్ చేయగలుగుతానా, ఇండిపెండెంట్గా ఉండగలుగుతానా బేసిక్గా. బికాస్ దట్ టైమ్ దేర్ వర్ సో మెనీ పీపుల్ హెల్పింగ్ మీ. ఒక వాష్రూమ్ వెళ్ళాలైనా హెల్పింగ్, బట్టలు ఇప్పాలైనా హెల్ప్, ప్యాడ్ పెట్టాలైనా హెల్ప్ అండి పీరియడ్స్ టైంలో. సో ఇట్ వాజ్ నాట్ ఈజీ. బట్ అదే సెల్ఫ్ డౌట్, లో ఎస్టీమ్కి వెళ్ళిపోయాను తప్ప. సరే నాకు ప్రాజెక్ట్స్లో నేను ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చెప్పాను ఇంతకు, అది చేసా ఇది చేసా. అండ్ ఐ మేడ్ సమ్ రియల్ గుడ్ కనెక్షన్స్ ఇండస్ట్రీలో కూడా. ఓ ఫ్రెండ్స్ లేరు కానీ రియల్ గుడ్ కనెక్షన్స్ ఉన్నారు ఒక 10 years నుంచి 8 years నుంచి. సో వాళ్ళు ఆల్సో దే నో మై జర్నీ, దే నో వెన్ వాట్ ఎవర్ వాస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ దట్ ఫేజ్ అండ్ ఇట్ విల్ గో అండ్ ఐ విల్ గెట్ బ్యాక్, ఐ విల్ బౌన్స్ బ్యాక్ అని వాళ్ళకు ఒక నమ్మకం ఉండే. నాకు ఆ నమ్మకం రాలే కానీ ఆ టైంలో. సో దే హెల్ప్ మీ త్రూ అవుట్ ద ప్రాసెస్. అండ్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మళ్ళీ జాయిన్ అయ్యి అక్కడ మళ్ళీ రన్నింగ్ అరౌండ్ చేసి, ఓకే నా బాడీ క్యాన్ రన్ అరౌండ్, హడావిడి చేయగలుగుతుంది అని ఒక బిలీవబిలిటీకి రావడం. తర్వాత ఒక ఆర్ట్ స్పేస్, ఒక ఇగ్నైట్ కెఫే అని ఒక ఆర్ట్ కెఫే ఉంది మన నానక్రామ్గూడలో. అక్కడ నేను జస్ట్ ఏదో ఒకటి పెయింటింగ్ చేద్దామని వెళ్తే ఆ అంబియన్స్ బాగా నచ్చింది నాకు. సో నేనే మ్యామ్ని వెళ్ళి అడిగా, ఓనర్ ఎవరున్నారో, మ్యామ్ ఏమైనా వాలంటీరింగ్ చేసే స్కోప్ ఉందంటే చెప్పండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్. తనకి నేను ఎవరు ఏంటి కూడా తెలీదు, తను తెలుగు వాళ్ళే బట్ తెలీదు, తెలిసిన పెద్ద అక్నాలెడ్జ్ చేయరు బేసికలీ. సో నేను ఇక్కడ చేస్తానంటే ఓకే ఐ విల్ థింక్ ఓవర్ అండ్ ఐ లెట్ యూ నో అంది. లిటరలీ పీనట్స్ దే వర్ పేయింగ్ మీ, బట్ ఫర్ మీ ఇట్ వాజ్ మోర్ అబౌట్ ఫైండింగ్ మై ఓన్ స్పేస్. కరెక్ట్. ప్లస్ నాకు పెట్రోల్ డబ్బులు వరకు వచ్చినా చాలు అన్నట్టు ఉండే. సో అక్కడ వీకెండ్స్ చేయడం జరిగింది. మళ్ళీ అక్కడ ఏమైపోయిందంటే 8 to 10 hours కంటిన్యూస్ నుంచోవాలి. నార్మల్ పీపుల్కే నుంచడం కష్టం, నాది ఇంకా నెక్స్ట్ లెవెల్ కష్టం. బట్ స్టిల్ ఐ యూస్ టు డూ దాట్. మళ్ళీ కాలంతా పట్టేసుకునేది, నొప్పి వచ్చేది, 1 week అయ్యేది రికవర్ అవ్వడానికి. సో ఇంకా ఐ డిసైడ్ ఓకే దిస్ ఇస్ నాట్ మై స్పేస్. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొన్ని రోజులు ఉరకడం అనేది జరిగిన తర్వాత వెన్ యూ డోంట్ హ్యావ్ షూట్ యూ హ్యావ్ టు సిట్ అండ్ టాక్ ఆర్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కంప్యూటర్ ఆర్ కోఆర్డినేట్ అండ్ ఆల్ దాట్. రెస్ట్ దొరకదు బాడీకి. అది కూడా నాకు సూట్ అవ్వాలి. కంటిన్యూస్ కూర్చోడం కూడా సూట్ అవ్వాలి, కంటిన్యూస్ నిల్చడం కూడా సూట్ అవ్వాలి. సో ఇట్లా కాదు, నేను నా రెగ్యులర్గానే ఇటువంటి తిరుగుతూనే ఉండాలి, ఏదో ఒకటి చిన్నది చేసుకుంటూ పోవాలి అని చెప్పి అట్లా. సో అదే బాడీని అర్థం చేసుకొని, ఛాలెంజ్ చేసుకొని అర్థం చేసుకుంటూ ముందుకు వస్తున్నాను నేను. సో కొంచెం టైం పట్టింది. ఆర్ట్ కెఫేలో కూడా అందరూ అరే మీరేంటి ఇక్కడ, మీరు పెద్ద స్క్రీన్లో ఉండాలి కదా, అసలు ఎన్ని రోజులైంది మీ మూవీ వచ్చి, వీఆర్ మిస్సింగ్ యూ ఇది అది అని. నేను అక్కడ వెళ్ళిందే ఎవరు నన్ను గుర్తు చేయొద్దు, గుర్తు పట్టద్దు, కొంచెం ఐ నీడ్ మై ఓన్ బ్రీతింగ్ స్పేస్ అని చెప్పి. బికాజ్ నేను ట్రావెల్ చేసే స్కోప్లో కూడా లేను, వేరే దగ్గర వెళ్ళి కొంచెం రీజ్యూనేట్ అవుదామంటే 10 minutes కన్నా ఎక్కువ కూర్చోలేను సరిగ్గా నేను. సో అలానే నేను ఐ వాస్ ఫైండింగ్ మై స్పేసెస్ ఇక్కడే లోకల్గా. సో అన్న ఐ విల్ గెట్ బ్యాక్ దేర్ కొంచెం టైం ఇవ్వండి, ఐఎమ్ ఆన్ అ బ్రేక్ అన్నట్టు చెప్పా. సో ఆ థాట్ ప్రాసెస్ అనేది ముందు నుంచే లేకపోయేసరికి నాకు ఇట్ నెవర్ ఎఫెక్టెడ్ మీ. ఇన్ఫ్యాక్ట్ నౌ ఇఫ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు అండర్స్టాండ్ మీ మోర్ చేస్తే, నాకు ఎలాంటి రోల్స్ రాస్తారో నాకు తెలుసు, ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయగలుగుతారో నాతో అనేది ఐ నో అండ్ ఇట్ విల్ కమ్. అండ్ ఈ గోల్లో 17 or 18 years నుంచి వచ్చే ఒక ఫోన్ నెంబర్ నాది, అది కూడా దొబ్బింది. ఎందుకు? ఏదో బీహార్లో ఏదో సిమ్ స్కామ్ అయింది. ఆ సిమ్ నంబర్ నా నంబర్ సేమ్. ఎవడో అక్కడ బీహార్లో స్కామ్ చేస్తే నా నంబర్ బ్లాక్ అయ్యి నా నంబర్ నా నేమ్ మీద పోలీస్ కంప్లైంట్. అది తెలుసుకోవడానికి నాకు 2 years పట్టింది. నేను ఒక 3 months ట్రై చేస్తా. ఆ టైంలో నేను బెడ్ మీద ఉండే కాబట్టి పోలీస్ స్టేషన్ వెళ్ళే స్కోప్ కూడా దొరకలే. కనుక్కోవడానికి ట్రై చేస్తుంటే అసలు దొరకట్లే. మళ్ళీ మనకు ఓటీపీస్ అవన్నీ కావాలి కదా. సో ఇంకా 3 months తర్వాత ఇంకా ఐ గేవ్ అప్. చాలే బాబు, అది పోయింది. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పోయింది, 400K ఫాలోవర్స్, ఆర్గానిక్ ఫాలోవర్స్ పోయింది. అబ్బా అంతా ప్రశాంతం, లైఫ్ అంతా ప్రశాంతం, వెల్కమ్ వెల్కమ్ అని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. న్యూ చాప్టర్. ఇన్స్టాగ్రామ్ చెప్పా కదా, గోల్ చేస్తున్నారు అందరూ. సో నేను వాళ్ళని ట్యాగ్ చేస్తుంటే వాళ్ళకి సుర్రని కాలి వాళ్ళు రిపోర్ట్లు అంటే ఒకటే టైంలో ఒక 1 weekలో ఇన్ని రిపోర్ట్లు పడితే పాపం ఇన్స్టాగ్రామ్ వాడు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాడు. వాడు తీసి పెట్టేస్తాడు. ఓకే అన్న, నువ్వు తీసి పెట్టేస్తాను, నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటా, ఎక్కడైనా చేసుకుంటా, నువ్వెవడరా నన్ను ఆపడానికి అనుకున్నా. ట్విట్టర్ కూడా ఆల్మోస్ట్ బ్లాక్ అయ్యి మళ్ళీ వచ్చి అట్లయింది. సో అందుకని నా టెక్నాలజీ ఇవాళ ఇన్స్టా వచ్చింది, రేపు ట్విట్టర్ వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది, తర్వాత ఏఐ వస్తుంది, ChatGPT వస్తుంది, తర్వాత అన్ని డమాల్ డిష్ అవుతుంది. నో డౌట్. అందులో తిరిగి మనమే ఉండాలి, మనుషులే ఉంటారు, మళ్ళీ అవే మన చక్కగా రాసుకోవడాలు, అదే తిరిగి ఒకసారి వెళ్తాం అని చెప్పారు కదా. అదే అవును. అందుకే బయటికి రండి అబ్బా, టెక్నాలజీ నుంచి బయటికి రండి అందరూ. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి
వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ వర్క్ చేస్తున్నారు అని అంటే ఏం చెప్తారు? జనవరిలో ఒక మూవీ చేశాను, మ్యారియో అని. దేర్ ఇన్ ద లాస్ట్ షెడ్యూల్ ఇప్పుడు. అప్పుడే అయిపోవాల్సింది, కొంచెం డిఫరెంట్ రీజన్స్ వల్ల డిలే అయింది. సో అది అయిపోతే హోప్ఫుల్లీ ఇట్ హిట్స్ ద థియేటర్ అండ్ ఇట్ విల్ బి అ డీసెంట్ కమ్ బ్యాక్ ఫర్ మీ. మంచి రోల్, యాంటాగనిస్ట్, నాట్ ప్రొటాగనిస్ట్, ఇస్తాను యాంటాగనిస్ట్ అనమాట. సో అదొకటి. ఇంకోటి రేపు ఒక షూట్ జరగబోతుంది. I can see it is not going to make me popular, but it is going to make me viral. చెప్పకూడదా రేపు షూట్ ఏంటో? రేపు నా ఇన్స్టాగ్రామ్లో చూడండి అందరూ. బికాస్ ఫస్ట్ లుక్ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ టుమారో ఓన్లీ విత్ అన్ అనౌన్స్మెంట్. ఓ నైస్. కొంచెం ఆ థ్రిల్ పెడదామని. వాట్ అబౌట్ మ్యారేజ్ దెన్? ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు రియలీ? ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్. 22కే నేను ఒక అబ్బాయితో చేసుకుందామని బాగా ఫిక్స్ అయిపోయి పేరెంట్స్ అంతా ఇన్వాల్వ్ అయ్యి అంతా అయిపోయింది. ఓకే. బట్ వెన్ యూ నో, లవ్ వెన్ యూ నో అంతే, దట్ ఈస్ నాట్ గోన్ టు వర్క్అవుట్ ఫర్ యూ అని. 7 years ఉండే ఆ రిలేషన్షిప్. 7 years తర్వాత వీళ్ళు వాళ్ళు అయిపోతా అంటున్నారు కదా. అవును. అక్కడ నుంచి ఇక్కడ జరిగిన ప్రాసెస్, మెంటల్ ప్రాసెస్ చాలా టాక్సిసిటీ ఉండే. బట్ దాన్ని కూడా నేను ఆ అబ్బాయిని నేను భరించానంటే లైఫ్లో ఏమైనా భరించవచ్చు అని కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ అబ్బాయి వల్ల. సో అయితే మ్యారేజ్కి అగైనెస్ట్ కాదు? నెవర్. ఐ లవ్ మ్యారేజ్, ఐ లవ్ కిడ్స్, ఐ లవ్ ఫ్యామిలీ, ఐ లవ్ కలిసి చేయడం, కలిసి ఏం చేయకుండా ఉండడం. అంటే వర్క్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, కరెక్ట్. ఫ్యామిలీ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, యువర్ సెల్ఫ్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, కిడ్స్ పార్ట్ ఆఫ్ అన్ని. లైక్ 10 fingers ఎలా ఉందో 10 different థింగ్స్ ఉన్నాయి మన లైఫ్లో. అన్నిటిని ఈక్వల్గా ఎంజాయ్ చేసుకుంటే కరెక్ట్. మరి ఎలాంటి అబ్బాయి కావాలి? నేను చెప్తే కొంతమందికి అది అర్థం కూడా కాకపోవచ్చు. పర్లేదు. హీల్డ్ సోల్. అవును, మిమ్మల్ని అలాగే పిలుస్తారు కదా యాక్చువల్లీ. ఆయన హీల్డ్ సోల్ అని. నన్ను ఎవరు చెప్తున్నా కదా, ఎవరు భరించలేకపోతున్నారండి, నా మంచితనం భరించలేకపోతున్నారండి. ఏంటి ఇంతకుముందు బాగా మాట్లాడేదాన్ని, ఇప్పుడు ఇంకా బాగా మాట్లాడుతున్నా ఏంటి, నేనెందుకు వింటాను ఈ మాట అంటారు. పోండి, మీ లాస్ అంట. సో ఐ జస్ట్ నీడ్ అ వెరీ హీల్డ్ సోల్. ఆర్ అన్హీల్డ్ ఉన్నా నేను హీల్ చేసేసి నాకు సింక్ అవుతే ఉంటానేమో, లేకపోతే వెళ్ళిపోతానేమో, అంతే. సింపుల్. నాకు ఏజ్ అనేది నెవర్ ఎ బ్యారియర్. ఐఎమ్ వెరీ షూర్ 40లో 50లో పెళ్ళి అయినా ఐ విల్ డెఫినెట్లీ హ్యావ్ twins, that to girls. అరే వా, I am already manifested. Confidence. Yeah, because నేను ఎవరికి నేను God bless చెప్పినా, God bless you with twins, that to అమ్మాయిలు అని చెప్తా. Because అమ్మాయిలు is the biggest gift anyone can have. నా చుట్టుపక్కలంతా కిడ్స్ అండి. చిన్న బార్న్ అయినప్పటి నుంచి ఇన్ఫెంట్స్, టాడ్లర్స్, ఇట్లా నడిచే వరకు, పెద్దగా అయ్యే వరకు, ఇప్పుడు కూడా చదువుతున్నారు. అందరు మా ఇంట్లోనే వచ్చి స్పెండ్ చేస్తారు, మా ఇంట్లోనే పెరుగుతారు. సో నా వర్క్ లేనప్పుడు నాకు ఇదే మై స్పేస్, మై ప్లేస్ అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళతో పెరగడం, వాళ్ళతో ఉండడం అనేది ఇంకేం కావాలి. మెడిటేషన్ కూడా వద్దు, బ్రీతింగ్ కూడా వద్దు. వాళ్ళకి ఏదో ఒక చిన్న పెట్ తెచ్చడం, ఎంటర్టైన్ చేయడం, ఇట్లా ఎక్సైజ్ చేయడం, గేమ్స్ ఆడించడం, మనమే క్రియేటివ్ అయిపోతాం. వాళ్ళు బిజీ ఉంటారు మనతో. అబ్సల్యూట్లీ కరెక్ట్. యూఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. యూఆర్ ఏబుల్ టు రిలేట్? నాట్ ఎట్ ఆల్. జస్ట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఆఫ్ యూ. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకున్నా కూడా హాయిగా నవ్వుతున్నారు. నేను ప్రాబ్లమ్లో చూడను, బేసికలీ ఛాలెంజ్లో చూస్తాను. వాట్ నెక్స్ట్ అని చూస్తా తప్ప. అందుకే నాకు లైఫ్ ఇస్ సింపుల్ ఫర్ మీ. అండ్ వాట్ ఎవర్ కమ్స్, కుడ్ బి సంథింగ్ అగైన్ అన్డైజెస్టబుల్. బట్ రేపు నా బర్త్డే, రేపు ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్స్, సంథింగ్ బిగ్ డిజాస్టర్ హ్యాపెన్స్ అండ్ ఐఎమ్ ఆన్ మై డెత్ బెడ్ అనుకోండి. నో ఐఎమ్ గివింగ్ అన్ ఇన్స్టెన్స్. జస్ట్ ఎందుకు అదే అంటే నా బర్త్ డెత్ అనేది అదే, మై లెవెల్ ఇస్ డిఫరెంట్. సో ఇట్స్ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు డైజెస్ట్. కానీ డెత్ బెడ్ మీద కూడా ఉన్నా, ఆ ఫోన్తో కానీ ఉన్నట్టు ఇంకేమేమి చేస్తా, వెళ్ళే ముందు ఏమేమి చేయగలుగుతా చేస్తా. దట్స్ ఇట్. ఐ హ్యావ్ జీరో రిగ్రెట్స్ అబౌట్ లైఫ్. హ్యాపీగా వెళ్ళిపోతా. యూనో వెస్ట్రన్ కంట్రీస్లో ఎస్పెషలీ వాళ్ళ హౌసెస్ ఉంటాయి కదా, మన ఓల్డ్ ఏజ్ హౌసెస్ కానీ, సపోర్ట్ చేసే హౌసెస్ కానీ, అందరూ వెన్ దే ఆర్ హెల్ప్లెస్, ఏజ్ అయిపోయాక ద ఓన్లీ థింగ్ దే హ్యావ్ ఇన్ లైఫ్ ఇస్ రిగ్రెట్. ఇలా చేయకుండా ఉండాల్సింది, వీళ్ళని హర్ట్ చేయకుండా ఉండాల్సింది, నేను వాళ్ళతో మాట్లాడాల్సిందేమో, వీళ్ళతో ఇది. అల్టిమేట్లీ హ్యూమన్స్ రిలేటెడ్ ఉంటుంది, మళ్ళీ మనీ రిలేటెడ్ ఉండవు. అదే కదా. అవును. అదేదో నార్మల్ ఉన్నప్పుడే నువ్వు సాల్వ్ చేసుకున్నావు అంటే ఇంకా నువ్వు చాలా చేసుకొని నువ్వు వెళ్ళిపోవచ్చు. కరెక్ట్. ఇంకా నీకు నిజంగా నెక్స్ట్ జన్మ ఉందనుకుంటే ఆ పర్సన్కి హీల్డ్ సోల్ లాగా పుట్టుతారేమో కదా. నమ్మకం ఉందా మరో జన్మ ఉంది? అవునా? టోటల్. దేవుడు ఉన్నాడని నమ్ముతారు? దేవుడిని నమ్మను, మరో జన్మ నమ్ముతాను, ఎనర్జీ నమ్ముతాను, కర్మ నమ్ముతాను. దేర్ ఇస్ ఎ పవర్ అని మాత్రం నమ్ముతారు. ఎనర్జీ, దట్స్ ఇట్. అది అల్లా ప్లేస్లో వాళ్ళు లైట్ అంటారు, జీసస్ కూడా వన్ అంటారు, సాయిబాబా, మన వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ గాడ్స్ వీ హ్యావ్,
దేవుడిని నేను ఎప్పుడు నమ్మలేదు. బికాస్ చిన్నప్పటి నుంచి మళ్ళీ మమ్మీ డాడీ ఒకేషన్స్లో ఫెస్టివల్స్లో పూజలు చేసుకుంటుంటారు. నేను ఐ యూస్ టు ఓన్లీ గెట్ ఎక్సైటెడ్ డిఫరెంట్ ఐటమ్స్. మమ్మీ కుక్ చేసే ఐటమ్స్కి ఎక్సైట్ అయ్యి కొంచెం రెడీ అవ్వచ్చని ఎక్సైట్ అయ్యేదాన్ని. తర్వాత ఇట్లా గంట కొట్టడానికి ఎక్సైట్ అయ్యేదాన్ని ఆర్తి చేసేటప్పుడు. తర్వాత అందరు దేవుడి గురించి ఏదో క్వశ్చన్ అడుగుతా మా డాడీకి. ఇతను ఎందుకు ఇట్లా ఉన్నారు, తన హిస్టరీ ఏంటి అంటే, మనం ఎందుకు పూజించాలి, మనం కలవలే కదా, అసలు తన గ్రేట్నెస్ తెలియదు కదా, ఎవడో రాస్తే మనం ఎట్లా నమ్ముతాము అంటాను నేను. మనం ఉన్న జనరేషన్ కానీ మనకున్న ఇంటెలెక్చువల్లో మనకు కనిపిస్తేనే మనం బిలీవబిలిటీ కిందకు వస్తాం. మనం ఏదో వింటే ఏదో తెలియని సోర్స్ గురించి చెప్తే ఎట్లా వస్తుంది ఆ బిలీవబిలిటీ అకార్డింగ్ టు ప్రాక్టికాలిటీ. సో ఇట్ యూస్ టు నెవర్ గో ఇన్ మై దేవుడిని నమ్ము, ప్రే చేయి, జపం చేయి, ఇఫ్ యూ నాట్ బిలీవ్. కానీ నేను దేవుడిని నమ్మను, కానీ ఏ డే ఏ దేవుడికి నాకు తెలుసు. పొద్దున నేను 4కో 5కో లేస్తా కదా, 2-3 అవర్స్ ఆ దేవుడిది సాంగ్ సెలెక్ట్ చేసి ఆ ప్లేలిస్ట్ ప్లే చేస్తా. తర్వాత 1-2 అవర్స్ తర్వాత డించక్ పాట పెడతా. తర్వాత మళ్ళీ ఒక బ్రీతింగ్ మెడిటేషన్ పాట పెడతా. తర్వాత మళ్ళీ నేను వేరే లాంగ్వేజ్ వేరే సింగర్తో పెడతా. నైస్. సో దేవుడు, ఐ నో యు ఆర్ దేర్, బట్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంతే. సో దెన్ వాట్ నెక్స్ట్ నౌ? ఎందుకంటే అంత తొందర, మెల్లగా చెప్తా కదా, ఇంకా చాలా చేయాలి, చాలా బతకాలి లైఫ్. విమెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెనోపాజ్లో వాళ్ళు పాపం వాళ్ళు చాలా గోత్రి అవుతూ ఉంటారు. యాక్చువల్లీ కొంతమంది షేర్ చేసుకుంటారు, కొంతమంది షేర్ చేసుకోరు. అంటే మీ రీసెర్చ్లో యాక్చువల్లీ, లేదా మీరు విమెన్ గురించి యూ థింక్ అలాట్ కాబట్టి, వాట్ డూ యూ సే అబౌట్ ఇట్ యాక్చువల్లీ? సో మెనోపాజ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కానీ, పీరియడ్స్ రిలేటెడ్ కానీ, మన బాడీ పార్ట్స్ రిలేటెడ్ కానీ మన టెక్స్ట్ బుక్స్లో మన చిన్న ఉన్నప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే. సో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ టీచర్స్కి కానీ అందరికీ దాని నాలెడ్జ్ అనేది వైడ్ రేంజ్లో ఉంది. అట్లీస్ట్ ఓకే ఇలా ఉంది, ఇలా జరుగుతుందని. అదే ఇప్పుడు పీరియడ్స్ గురించి ఎక్కువ మాట్లాడడం జరిగింది. తర్వాత ఇప్పుడు కంఫర్టబుల్ అయిపోయారు, ప్యాడ్స్ అబ్బాయిలే వెళ్ళి కొనడం జరుగుతుంది. సో అలా నాకు లిటరలీ ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ అందరు అబ్బాయిలే పంపిస్తారు, ప్లీజ్ వెళ్ళి తీసుకురండి ఈ బ్రాండ్ అని చెప్పేసి. సో అలా ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ నౌ, ఎవ్రీ వన్ నోస్ వాట్ ఇట్ ఇస్. అండ్ ప్రెగ్నెన్సీ అంటారా, ప్రెగ్నెన్సీ అనేది మన ఎల్డర్స్ కానీ మన ఫ్యామిలీ వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు, అపార్ట్ ఫ్రమ్ వాట్ డాక్టర్ సజెస్ట్. కానీ అండ్ ప్రెగ్నెన్సీ అనేది మనకు విజిబుల్గా కనిపిస్తుంది మళ్ళీ. సో వీ నో దట్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, దట్స్ వై హ్యూమన్ ఇస్ బీయింగ్ బార్న్. బట్ మెనోపాజ్ అనేది సెలబ్రేట్ కూడా చేసుకోరు, అక్నాలెడ్జ్మెంట్ కూడా లేదు, అవేర్నెస్ కూడా లేదు. భయపడతారు కూడా, అమ్మో నాకు ఇది కంప్లీట్ అయిపోతున్నా, ఈ స్టేజ్ కంప్లీట్ అయిపోతుందని ఒక భయం కూడా ఉంటుంది వాళ్ళలో. అసలు పీరియడ్ ని మనం మెచ్యూరిటీ అయ్యామంటే ఫంక్షన్ పెట్టి చేస్తాము, పిల్లలు పుడితే దానికి సెలబ్రేట్ చేస్తాము. ఈ మధ్య డివోర్స్లకి బ్రేకప్లకి కూడా సెలబ్రేషన్ అవుతుంది. బట్ వై నాట్ మెనోపాజ్? మెనోపాజ్ ఇస్ ఫన్, రైట్? ఆ ఫన్ ఏంటంటే ఇప్పుడు పీరియడ్స్ వెనకాల వచ్చేసింది 15 దగ్గర, 15 ఏజ్లో ఉండే మా జనరేషన్. 15లో ఫస్ట్ పీరియడ్స్ స్టార్ట్ అయ్యే లాగా ఉండే, 13 చాలా చాలా ముందుకు వచ్చింది. ఆల్మోస్ట్ 6 to 8 years మినిమం నేను వినింది ఇప్పుడు. సో మెనోపాజ్ సెక్షన్ కూడా వెనకాల వచ్చేస్తుంది. సో టెక్నికలీ మెనోపాజ్ అనేది 45 to 55 మధ్యలో ఉమెన్కి వచ్చేది. కానీ దానికి ముందు పీరియడ్ స్టార్ట్ అయిన వెంటనే మెనోపాజ్ హిట్ అయ్యే వరకు మేజర్ ఇనిషియేషన్ ఆఫ్ పెరిమెనోపాజ్ స్టార్ట్ అవుతుంది. There is something called perimenopause. That is exact దానిలో అయింది 7 to 10 years before the menopause it happens. కానీ దాని ఇనిషియేషన్ స్టార్ట్స్ the minute you start period with first periods. So ఈ పెరిమెనోపాజ్లో it's kind of training your body to get into the menopause state. Right. And it has to be celebrated because మీ బాడీలో అమ్మాయిలకి ఎస్పెషల్లీ హార్మోనల్ చేంజెస్ అనేది నెవర్ ఎండింగ్. అవును, నెవర్ ఎండింగ్ అంటే నెవర్ ఎండింగ్. ఎస్పెషల్లీ డెలివరీ అయ్యాక, పిల్లలు పుట్టాక ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది హార్మోనల్ చేంజెస్. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ హస్బెండ్స్కి అర్థం కాదు, పేరెంట్స్కి అర్థం కాదు, వదిలే అంటారు. కానీ అసలు దీనికి అసలు మనం పోనీ సెల్ఫ్ రీసెర్చ్ చేసి ఎవరైనా స్పెషలిస్ట్ని కలిసి నాలెడ్జ్ తీసుకొని రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్, అంటే మెనోపాజ్ స్టేజ్లో దేర్ ఆర్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అండ్ అగైన్ డిసిప్లిన్ అండ్ లైఫ్ స్టైల్. కరెక్ట్. అది నాకు వస్తుంది, మీకు వస్తుంది, మీకు వచ్చేసి ఉంటుంది, ఐ డోంట్ నో. బట్ ఇఫ్ యూఆర్ మెయింటైనింగ్ యువర్ లైఫ్ స్టైల్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టర్మ్. ఇప్పుడు 40లో కొడుతుంది కదా అని నువ్వు 30లో స్టార్ట్ చేస్తే కరెక్ట్ కాదు మళ్ళీ. కరెక్ట్. ఒక టీన్స్ నుంచే ఇఫ్ యూఆర్ డిసిప్లిన్, ఆల్ యువర్ హ్యాబిట్స్ విల్ మేక్ యూ సేల్ త్రూ వెరీ ఈజీలీ. అండ్ అసలు మెనోపాజ్ వచ్చినట్టే మీకు తెలియదు. కరెక్ట్. కరెక్ట్. ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ కూడా అవ్వదు. కరెక్ట్. సో దీనికి మనకి తెలుసుకునే సిమ్టమ్స్ ఏంటంటే సడన్గా అప్సెట్ అయిపోవడము, ఒక రేంజ్లో అప్సెట్ అయిపోవడం, ఒక రేంజ్లో మనం క్లోజ్ చేసేసుకోవడము, ఎవరితో మాట్లాడకుండా, మళ్ళీ అలగడము,
స్ట్రెస్ అంటారు కదా, అలగడము, మళ్ళీ హెయిర్ ఫాల్, స్కిన్ చేంజెస్ అవుతాయి, బాడీ చేంజెస్ అయిపోతాయి, థైరాయిడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇలా మనకి చిన్న చిన్న సిమ్టమ్స్. ఇది మన రెగ్యులర్ మన పీరియడ్స్ మంత్లీ కూడా ఇవన్నీ ఉంటాయి మనకి. బట్ పెరిమెనోపాజ్కి దీనికి ఎట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, పీరియడ్స్ మనకి నడుస్తూనే ఉంటాయి కదా. సో ఎవ్రీ 10 daysకి పీరియడ్ రావడము, ఆర్ 2-3 months రాకుండా కంటిన్యూస్ ఒక 20 days కొట్టేయడం పీరియడ్ మళ్ళీ. సో దోస్ ఆర్ మేజర్ సిమ్టమ్స్. ఇది మైనర్ సిమ్టమ్స్. ఎస్పెషల్లీ 30 తర్వాత కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి మనం ఆల్ ది స్టేట్ ఆఫ్ మైండ్ని. బట్ ఇది కొంచెం విజిబుల్ డిఫరెన్స్. పీసీఓడి ఇవన్నీ వస్తున్నాయి కదా, పీసీఓసిస్, ఇవన్నీ కూడా కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఫార్ ద పెరిమెనోపాజ్ అండ్ మెనోపాజ్. when you are not taking care of your private organs or whatever it is called. సో దాని ఎక్నాలెడ్జ్మెంట్ ఆల్రెడీ సమంత గారు టేక్ 20లో చెప్పడం జరిగింది. సో నాకు 4-5 years బ్యాకే తెలిసింది దీని గురించి, మెనోపాజ్ గురించి 4-5 years బ్యాకే తెలుసు. అప్పుడు కూడా ఒక యాక్సిడెంట్ ద్వారా తెలిసింది, బికాజ్ నేను లాట్ ఆఫ్ పాడ్కాస్ట్ వింటూ ఉంటా, చూస్తుంటా త్రూఅవుట్ ద వరల్డ్. సో దే ఆర్ లిటిల్ అడ్వాన్స్ కాబట్టి వాళ్ళ అడ్వాన్స్ టాపిక్స్ మీద డిస్కస్ చేస్తే నాకు అట్లా తెలిసింది. బట్ అందరూ టెక్నాలజీ చేతిలో ఉన్నా దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు స్టఫ్ లైక్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. కరెక్ట్. ఆల్ థ్యాంక్స్ టు జబర్దస్త్. కరెక్ట్. కానీ యాజ్ ఎ విమన్ ఐఎమ్ రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే యూ హ్యావ్ గాన్ త్రూ విత్ సో మెనీ థింగ్స్ ఫిజికలీ, మెంటలీ. సో బ్లెస్డ్. ఎప్పటికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, ప్లీజ్. ఫస్ట్ పార్ట్ ప్లీజ్ చెప్పండి. ఓకే, 6 monthsలో జరిగిన డిజిటల్ ప్లాట్ఫామ్ మీద జరిగిన గోల వల్ల ఒక 2-3 scenariosలో ఏమైందంటే, వాళ్ళు అసలు ఏం జరుగుతుంది ఆ పర్సన్కి తెలుసు దట్ ఐఎమ్ అండర్ గోయింగ్ సమ్ హెల్త్ కండిషన్, ఐఎమ్ అండర్ గోయింగ్ సమ్ ఎమోషనల్ ప్రెషర్, బట్ దట్ వాస్ ట్యాగ్డ్ యాజ్ midlife crisis. That was tagged as she's in depression, she's mental, she needs a psychiatrist, she needs help. And he himself said that he went to a psychiatrist for his help and it helped him a lot. అండ్ తను ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది, నా పేరు మీద వాళ్ళ టాపిక్స్ తీయడం జరిగింది. అందరూ పోక్ చేయడం. ఒక 3-4 members పోక్ ఎలా చేశారంటే, అట్టెట్టు ఇంజన్ చేస్తే ఇంకా చెప్పాల్సి వచ్చింది ఆ మనిషి కూడా. పాపం ఆ మనిషి కూడా తప్పులేదు అనిపిస్తుంది నాకైతే కొన్ని ఇంటర్వ్యూస్లో. మీరు అడిగిన క్వశ్చన్స్, పోనీ 2 sides ఆఫ్ ద స్టోరీ తెలుసుకోవచ్చా మీరు కదా. అసలు మీడియా పనేంటి, జర్నలిజం పనేంటి, ట్రూత్ తీసుకోరా. బట్ బోత్ తర్వాత ఆడియన్స్ డిసైడ్ అవుతారు ఏది కరెక్ట్. బికాస్ ఐ నో ద జర్నీ విత్ దట్ పర్సన్. హీస్ బీన్ అ ఫ్రెండ్. నేను అక్వైంటెన్స్ కూడా అన్నాను, ఫ్రెండ్ అంట. హీస్ బీన్ అ ఫ్రెండ్ ఫర్ ఆల్మోస్ట్ 6-7 years. సో ఇఫ్ హీ రియల్లీ హ్యాడ్ ద courtesy to be a co-human, he could have solved it. He only said, నువ్వు ఇన్స్టా లైవ్ చేసుకుంటావు కదా పిచ్చిదానిలాగా, ఊరికే మొత్తం ఇండస్ట్రీ నేను అన్నా అంత పాపులరా నేను మొత్తం ఇండస్ట్రీ మాట్లాడుకోవడానికి అన్నా. ఇన్స్టా లైవ్లో వచ్చి చూసుకుంటా నిన్ను అని చెప్పి, సరే రా ఇన్స్టా లైవ్కి అంటే రాలేదు సార్. అప్పటి నుంచి అత్తపత్తలేదు. అందుకే నేను తను స్క్రీన్ షాట్ తీసి రీల్ చేసి పెట్టడం జరిగింది తప్ప నాకు ఒక్క నైపేసి వచ్చేది లేదండి. సో దాంట్లో కింద కమెంట్స్ నా ఫాలోవర్స్ తన ఫాలోవర్స్, బికాస్ తను యాక్సెప్ట్ చేశాడో కొలాబరేషన్ మరి ఏంటో నాకు గుర్తులేదు, కానీ అందరు అమ్మాయిలు భయ్యా మేము కన్వర్జేషన్ చదివినాం భయ్యా, అసలు ఆమె మెంటల్, ఆమె పిచ్చి, అసలు ఏముంది అంత బాగానే మాట్లాడావు కదా నువ్వు, ఒక అవార్డు వచ్చిందని చెప్పడం జరిగితే నువ్వు కంగ్రాట్స్ చెప్పి కామ్గా ఉండు, లేకపోతే ఇగ్నోర్ చెయ్యి. కంగ్రాట్స్ నేను ఎప్పుడు వినలే, ఆయన అమ్మాయిలకి వస్తే మాకేంటి, అబ్బాయిలకి ఉంటే కదా నాకు తెలుస్తుంది, ఇక రోజుకి ఒక్కొక్క అవార్డు వస్తుంది, ఎవరు కావాలి నీ సోది. అప్పటికి నేను కౌంటర్ బ్యాక్ చేయలేదు తనకి. ఐ వాస్ ట్రైంగ్ టు మేక్ హిమ్ గివ్ అ సెన్స్, నీకు తెలియదు కదా అవార్డు గురించి బ్యాక్గ్రౌండ్ పంపిస్తా అని పంపిస్తే, ఇంత పెద్ద మెసేజ్ నేను ఎందుకు చదువుతా, నీకు అవార్డు వస్తే నాకేంటి, నువ్వు పెద్ద ముక్కు పెట్టుకొని నువ్వు నన్ను పించి చేస్తున్నావు, ఎందుకు చేయాలి. నేను ఏ ప్రాజెక్ట్ ఏ వర్క్ చేసినా నాకు ఉన్న సెట్ ఆఫ్ పీపుల్కి నేను పంపిస్తా. తను అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. ఆ కంఫర్ట్తోనే నేను ఈ అవార్డు గురించి చెప్పాను, కానీ నాకు అది పెద్ద ఫిల్మ్ఫేర్ కాదు, అది ఆస్కర్ కాదు నేను చెప్పుకోవడానికి. అది అన్ని దొరికితే నేను ఎవరికి చెప్పుకోకర్లేదు కూడా, ఇట్ ఈజ్ అవుట్ దేర్. సో మై మేజర్ దిస్ థింగ్ ఇస్, అమ్మాయిలందరూ అట్లా టార్గెట్ చేయడము, అసలు ఆ సెన్సిటివిటీనే అర్థం చేసుకోలేకపోయారు. దో హోల్ చాట్ ఇస్ అవుట్ దేర్ ఇన్ మీడియా. ఐ వుడ్ అర్జ్ ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ గో టు దట్ particular interview, see the chat again, read it with a different perspective first, and the comments కానీ the way it got popular కానీ మీరు number of views కూడా చూస్తే, నాకే అసలు నేను మూవీస్లో ఇంత వైరల్ అవ్వలేదు, ఇంత పాపులర్ అవ్వలేదు, కానీ ఇంటర్వ్యూస్లో అయ్యా. దయచేసి ఆ అమ్మాయిలు ఉన్న ఎక్కడ వెళ్తుంది నాకు నిజంగా అర్థం కావట్లేదండి.
సో మై ఓన్లీ ప్లీడ్ ఇస్ ఐఎమ్ ఓన్లీ ప్లీడ్ ఇస్ ఒకవేళ మీకు నేను తప్పు చేసిన అనిపిస్తే కూడా హ్యూమన్స్ ఆర్ మెంట్ టు ఎవాల్వ్. ఎదుగుతూనే ఉంటారు, తప్పులు చేసినా ఎదుగుతారు, తప్పులు చేయకపోయినా ఎదుగుతూ కరెక్ట్. సో ఆ ఓపెన్ మైండ్తో ఉండండి అని నేను చెప్తా. అండ్ సో కాల్డ్ కొంతమంది జర్నలిస్ట్, టీవీ యాంకర్స్, హోస్ట్ చేద్దామా ఇంటర్వ్యూ? మనం పిలుస్తారా? నన్ను వెయిట్ చేస్తున్నా. పేర్లు మీకే తెలుసు. రేపు అది రిలీజ్ అయ్యాక మీ ఫోన్ నెంబర్స్ నేను తీసేసుకున్నాను, మీకే ఫస్ట్ పంపిస్తాను. వదిలేసే రాదు, వదిలేదే లేదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద మా మదర్ మీద వస్తే నెవర్. నా బిలీఫ్ సిస్టమ్ కూడా అన్నట్లే, నా సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నా. సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎవరు ఇన్వాల్వ్ చేశారు? అసలు అమ్మని ఇన్వాల్వ్ చేశారా? అబ్బా అడగకండి అంజలి గారు, హారబుల్ అండి. ఇదంతా పక్కన పెడితే ఇంకొక ఇన్సిడెంట్ మన శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఆమె మైనర్, ఆమె కూడా రెసిప్రొకేట్ రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి నేను ఆమెది కూడా స్క్రీన్ షాట్ తీసి రీల్లో పెట్టా. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఐ థింక్ షీ డిలీటెడ్ మై కాంటాక్ట్ నేమ్ వెన్ షీ వాస్ సేయింగ్ ఆర్ సంథింగ్, సేవింగ్ చేసేటప్పుడు. ఐ డెంట్ రియలైజ్ హర్ ఫోన్ నెంబర్ వాజ్ విజిబుల్. సో ఫోన్ నెంబర్ నేను పెట్టానని చెప్పి అందరు నా మీద ఎగబడ్డారు, ఆల్ ద శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ పీపుల్. నేను అక్కడ ఈవెంట్ కోసం వెళ్ళడం జరిగింది. నేను అడిగింది ఒకటే, అక్కడ విజువల్స్ ఏవో అడిగారండి అంతే, దట్స్ ఇట్. నువ్వు కాఫీ కూడా పెట్టకు, నాకు ఒక చైర్ కూడా ఇవ్వకు, నాకు బాడీ గార్డ్లు వద్దు, రెడ్ కార్డ్ పెట్టొద్దు. నేను వచ్చింది ఐ స్పోక్ అబౌట్ సోషల్ మీడియా అని అండి అక్కడ. అండ్ అన్ని వేరే వేరే కాలేజెస్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ గోల్ చేస్తుండే. నేను లిటరలీ టీచర్ ప్రిన్సిపల్ లాగా అరుచుకుంటూ వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసి టక్కా 10 minutes చెప్పేశాను కాన్సెప్ట్ ఏం చెప్పాలనుకున్నాను. 2 months వరకు ఫాలో అప్ అయ్యానండి ఆ అమ్మాయితో. అట్లీస్ట్ నీ వల్ల కాకపోతే ఇంకెవరికైనా చెప్పమా అని. కరెక్ట్. యూ హ్యావ్ నో ఐడియా హౌ యు ఆర్ పోకింగ్ మీ విత్ యువర్ వర్డ్, హౌ సర్కాస్టిక్ యు ఆర్ బీయింగ్. అసలు నువ్వు ఇంత వయసు నీకు వచ్చింది దేనికి అని ఒక 17-18 year old అమ్మాయి నాకు చెప్తుంది. తర్వాత వాళ్ళ మమ్మీ కాల్ చేసి నాకు, ఆ రోజే యశోద మూవీ రిలీజ్ అవుతుండే. ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు లీవ్ టు ప్రసాద్స్ టు విట్నెస్ ద షో. షీ ర్యాండమ్లీ కాల్స్ మీ అండ్ షీఈ్ లైక్, ఐ హ్యావ్ బీన్ సీయింగ్ ఆల్ వాట్ యు హ్యావ్ బీన్ డూయింగ్. ఫస్ట్ నాకు చెప్పారు ఇట్లా కల్పికాని పిలుస్తున్నాము అంటే, ఆ కల్పిక ఎవరు? ఆ ప్రాస్టిట్యూటా, ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టా, ఇట్లా ఇటు అటు నడుస్తుంది, ఆమెను పిలుస్తున్నారు. అవసరం లేదని చెప్పాను నేను, కానీ వాళ్ళు నా మాట వినలేదండి. తర్వాత ఇమ్మీడియట్గా ఐ హర్డ్ యువర్ బిగ్ ప్రాస్టిట్యూట్ అండ్ బిగ్ బిచ్ ఇన్ ద ఇండస్ట్రీ అని జస్ట్ విన్నా. మీ మదర్ కూడా అదే అంట కదా అంది, కమింగ్ ఫ్రమ్ అ మదర్. ఇట్స్ టూ బ్యాడ్ రియలీ. ఇట్స్ నాట్ బ్యాడ్, కూడా చిన్న వర్డ్ అండి. అదే కదా, ఫోన్ టక్క మాట్లాడి పెట్టేసింది. అది మాట్లాడినప్పుడు కూడా ఐ వాస్ ట్రైంగ్ టు రీచ్ టు ద పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ హోల్ సినారియో. లూజర్ లో ఒక అదే ప్రొడక్షన్ మెసేజ్ కూడా నేను, మీరు అవన్నీ పెట్టారు కదా, స్క్రీన్ రికార్డ్ చేసినవన్నీ పెట్టారు యాక్చువల్లీ. అందులో ఎల్లు ఎంలు ఏంటంటే పెట్టినారు. తర్వాత ఓకే, ఒక అమ్మాయి పోనీ నేను ఒక మైనర్ని అటాక్ చేసా, లెట్స్ అజ్యూమ్ దట్. ఒక అమ్మాయిని కాపాడేది ఫస్ట్ ఎవరు? పేరెంట్స్లో ఎవరు ఫస్ట్ కాపాడతారు? ఆబ్వియస్లీ నాన్న కాపాడతారు. బికాజ్ నాన్నకి డాటర్కి ఉన్న అటాచ్మెంట్ చాలా డిఫరెంట్. ఎలా ఉంటుంది, బట్ ఇక్కడ కంటిన్యూస్ సపోర్ట్ వచ్చేది డాడీతోనే వస్తుంది. అది జనాలతో తిరగడం, ఏదైనా డీల్ చేయడం అని. రైట్. సో ఆ మనిషి వాళ్ళ, ఆ అమ్మాయి వాళ్ళ డాడీ ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ గా వింటూ ఉన్నారు. ఓన్లీ థింగ్ దట్ హీ డిడ్ ఇస్ హీ పుట్ అ కేస్ ఆన్ మీ. మైనర్ని నేను వాట్ ఎవర్ బయటికి తీసుకొచ్చి ఆమె నంబర్ నేను పబ్లిసైజ్ చేస్తానండి ఇన్స్టాగ్రామ్లో. నాకేమొస్తుందండి? ఓకే పోనీ నంబర్ బయటకు వచ్చింది. షీఈ్ అ వెరీ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. కేసు ఎందుకు డైరెక్ట్ గా వచ్చి మీతో మాట్లాడితే అయిపోతుంది కదా? షీ హ్యాస్ మై నంబర్, షీ హ్యాస్ మై అడ్రస్ ఆల్సో, బికాస్ నాకు కార్ కూడా పంపించడం జరిగింది ఆ ఈవెంట్ రోజు. పోనీ నంబర్ బయటకు వచ్చింది, వాళ్ళకున్న సో కాల్డ్ సోర్సెస్ వల్లనో ఏదో నంబర్ బ్లాక్ చేసి టక్కని ఇంకో నంబర్ తీసుకో ఫస్ట్ థింగ్. లేదు అంటే డాడీ కాల్ చేసి నాతో మాట్లాడచ్చు, అసలు ఏమైందమ్మా వినొచ్చు. లేదు, యూ హ్యావ్ నో ఐడియా హౌ మెనీ కాంటాక్ట్స్ ఐ హ్యావ్, కేసీఆర్, కేటీఆర్. నేను నిన్ను ఎక్కడ తీసుకొస్తా, నాకున్న పవన్ నీకు చూపిస్తా అని ఒక 17 year old అమ్మాయి నాకు చెప్తుంది. అండ్ వాళ్ళ మమ్మీ నాతో అలా మాట్లాడుతుంది. అండ్ వాళ్ళ డాడీ నా మీద కేసు వేయడం జరిగింది. ఇది చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళ నేమ్స్ రివీల్ చేసి, లేకపోతే నాకు నిజంగా టైం పాస్ చేసుకోవాలంటే నేను రిటర్న్ వాళ్ళ మీద కేసు వేసుకోవచ్చు. బట్ ఎంతవరకు వచ్చింది కేసు మరి? ఏమో అదొక పెద్ద కన్ఫ్యూజన్, నాకు ఒక మిస్టరీ, నా పేరులాగే మిస్టరీ అది. ఏంటి 3-4 times పోలీస్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఫస్ట్ టైం దే కేమ్ ఇన్ యూనిఫామ్. అసలు అమ్మాయి ఇంటికి వస్తే నువ్వు యూనిఫామ్లో రావద్దు, వచ్చినా యూ హ్యావ్ టు గెట్ ద కేస్ ఫైల్ షీట్ తీసుకొని రావాలి, నువ్వు ఫోన్లో చూపించద్దు. సెకండ్ టైం వచ్చారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చారు. నేను ఇట్లా ఫిజియోథెరపీకి వెళ్తున్నా, వచ్చాక నన్ను తీసుకెళ్ళండి, మీరు ఏ ఎంక్వైరీ చేయాలన్నా వార్నింగ్ ఇవ్వాలనుకున్నా వచ్చి తీసుకెళ్ళంటే లేదు ఇప్పుడే రావాలి. నేను నడవలేకపోతున్నా, నీకు అర్థం కావట్లేదు, పోనీ నువ్వు నాతో పాటు ఫిజియోథెరపిస్ట్కి రా, అక్కడ నుంచి నన్ను తీసుకెళ్ళు. లేదు ఇప్పుడే తీసుకెళ్తాం. అయ్యో,
చెప్పుకుంటూ పోతే చెప్పా కదండి, మొత్తం లైఫ్ కూడా సరిపోదు, అన్ని జరిగాయి నాకు, అన్ని జరిగాయి. సో ఆ సిస్టమ్ ఆఫ్ పోలీస్ మీద కూడా నాకు ట్రస్ట్ పోయిందండి. నాకు జరిగే ఈ సో కాల్డ్ డ్రామా జరిగినప్పుడు సైబరాబాద్ కాంటాక్ట్స్ తీసుకోవడం జరిగింది, గూగుల్ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఇన్స్టా ఐడీస్, ట్విట్టర్ ఐడీస్ తీసుకొని మాలి ట్యాగ్ చేయడం జరిగింది. కవిత కల్వకుంట్ల గారిని కూడా ట్యాగ్ చేశా. బట్ రీచబిలిటీ ఉండదు బికాస్ ఆఫ్ దేర్ ఓన్ థింగ్స్. ట్విట్టర్, ఇన్స్టా వాళ్ళని కూడా ట్యాగ్ చేస్తా బాగా, బికాస్ దే క్రియేటెడ్ దిస్ ప్లాట్ఫామ్ ఫర్ వాట్, టు బ్రింగ్ అవేర్నెస్, రైట్? సో అన్నీ చేసిన తర్వాత ఐఎమ్ లైక్ వేర్ సిస్టమే మొత్తం మటాష్ ఉంది, ఇంకా మనం ఏమీ చేయలేము. సో వాళ్ళు నిజాయితీ బయటకు వస్తే చాలు, అది కూడా కష్టం. సో ఇంకా వాళ్ళు వార్న్ చేయడం జరిగింది, అవన్నీ మర్డర్, దే వాంటెడ్ టు కిల్ మీ అని కూడా థ్రెట్స్ వచ్చింది. ఏం చేశానని ఫోన్ నెంబర్ బయట పెడితే నువ్వు నన్ను చంపేస్తావా, నువ్వు నన్ను చంపితే నేను చూసుకుంటూ కూర్చుంటారా. ఓ మై గాడ్. సో విన్ పార్ట్ 2 పాప, రియలీ? యా. సో ఇక్కడికి కామా పెడదాం అలా అయితే, డెఫినెట్లీ పెట్టి కాదా వినుమా, మా వింత కాదు వినుమా పార్ట్ 2 వెయిటింగ్. డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నేను థ్యాంక్ యూ చెప్తాను. అయ్యో